శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మికత అంటే మన శరీరము, మన మనస్సు, మన ప్రాణశక్తి, ఇవి మనలో ఉన్నవి. ఇందులో శరీరాన్ని పట్టించుకుంటున్నాం, శరీరం నేను అనుకుంటున్నాం, శరీరంతోనే అన్నీ చేసుకుంటూ బతుకుతున్నాం. మనసును కూడా అప్పుడప్పుడు గుర్తిస్తూ నా మనసు బాగోలేదనో, నా మనసు నన్ను కదిపి కుదిపేస్తుందనో, నా మనసు నేను చెప్పినట్టు వినటం లేదనో, నా ఆలోచనలు ఆగటం లేదనో బాధపడుతూ ఉంటాం. అది కూడా బాధ కలిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. సాగిపోతున్నప్పుడు ఆ మనసే చాలా ఆనందంగా ఉంటుంది. ఒక ప్రాబ్లం ఏం లేదు, ఇవన్నీ సత్యమే, ఇవన్నీ నిజమే. ఇందులో అసలు ఎక్కడ ఎటువంటి అసత్యము లేదు. మీరు తప్పు చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా, అది మీ జీవన సరళి, మీ గుణాలను బట్టి, మీ బుద్ధిని బట్టి, మీ జీవన విధానాన్ని బట్టి, మీరు పెరిగిన విధానాన్ని బట్టి మీరు ఏదో చేసుకుంటూ ఉంటారు. అదంతా భౌతిక జీవితం చాలా సత్యమైనది, సరళమైనది, సహజమైనది. అందరూ అలా బతకాల్సిందే. ఎవరి స్థాయిలో వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ బతకాల్సిందే. ఉపన్యాసాలు చెప్పినంత తేలిక కాదు జీవించటం. అయితే జీవించేటప్పుడు శరీరము నేను అనుకొని జీవించటం అనేది చాలా సహజమైన విషయం. అది ఏమాత్రం తప్పు కాదని ప్రతి శీర్షికలో చెబుతున్నాను. అది నిజమే. కానీ అది ఎంత నిజం అంటే మనం మరణించే వరకు మాత్రమే. మానవుని ఆయుష్ 100 ఏళ్ళు అన్నారు, 100 ఏళ్ళు నిజం. ఇది అన్ని శీర్షికల్లో రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ మనకు బాగా గుర్తుండే వరకు చెప్పుకుంటూ ఉండాల్సిందే, మనం అది అయ్యే వరకు, దాన్ని పొందే వరకు. కాబట్టి శరీరాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు అసలు. 100 ఏళ్ళో, 90 ఏళ్ళో, 80 ఏళ్ళో, 70 ఏళ్ళో, 60 ఏళ్ళో, మరణం వచ్చే వరకు శరీరాన్ని రక్షించుకోవాల్సిందే. మరణం అనే దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వస్తుంది అనుకున్నా, రాదు అనుకున్నా, రాకూడదు అనుకున్నా దానిపైన చేసుకుపోద్దే. ఆ శుభగడియ మనకు ఎప్పటికీ తెలియదు. కాబట్టి ఉన్నంతకాలం ఈ శరీర పోషణ చేసుకోవాలి, ఈ శరీరానికి అవసరమైన అన్నీ చేసుకోవాలి. ఆ అన్ని విధానాలు కరెక్ట్గానే ఉన్నాయి. కుటుంబ జీవితాలు, సంబంధ బాంధవ్యాలు చక్కగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ఎవరి స్థాయిలో వాళ్ళు బతకడం, ఈ విధానాలకి మనసు ఏర్పడుతుంది. అంటే శరీరము ప్రపంచంతో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు అన్నింటితో, దేనితోనైనా మనుషులతోనూ, ప్రపంచం అంటే మనుషులు, పదార్థాలు, విషయాలు, మన శరీరానికి అవసరమైన అన్ని ప్రపంచంతో కలిసినప్పుడు ఏర్పడేది మనసు. అంటే ప్రాపంచిక జ్ఞాపకాలు మనసు. అంటే ప్రపంచము, ప్రాపంచిక జ్ఞాపకాలు, మనసు, శరీరము ఒకటే. అది శరీరానికి సంబంధించిన విభాగం. శరీరాన్ని నడిపేదే, శరీరం నుంచి గ్రహించేదే, గ్రహించి మనసుగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే రెండింటికి ఆధారంగా మనలో ఉన్నది ప్రాణశక్తి. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ విషయం మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. ఇక్కడ అసలు ఆధ్యాత్మికత అని, ఈ ప్రాణశక్తిని తెలుసుకోవాలని, ఆత్మజ్ఞానం అని, ఆధ్యాత్మిక చదువని, అంటే ఆధ్యాత్మిక చదువు అని నేను పేరు పెట్టాను అనుకోండి దీనికి. అసలు ఏదైనా మహాత్ములు ఎందుకు దీన్ని మనుషులకు చెప్పుకుంటూ వచ్చారు, ఎందుకు వాళ్ళలో వాళ్ళు దీన్ని అన్వేషించి తెలుసుకున్నారు, ఎందుకు వాళ్ళు తమలో తమ ప్రాణశక్తిని కనుగొన్నారు అంటే, శరీరం ఉన్నన్నాళ్ళు కూడా సుఖవంతంగా ఉండలేదు, ప్లస్ నశించిపోద్ది. ఎప్పుడూ ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. శరీరం ఉన్నంతకాలం ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రతి చిన్నదానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అసలు ప్రయత్నం లేకుండా శరీరం ఉండదు. ప్రయత్నం లేని స్థితి, అప్రయత్నంగా ఏదన్నా జరుగుతుంది అంటే, గాఢ నిద్రలో మనం ఊపిరి పీల్చుకోవడం, దానంతటా శరీరం పనిచేయడం అనేది అప్రయత్నంగా జరుగుతుందంటే, అది కూడా గాఢ నిద్రలో. మళ్ళీ కలల్లో మళ్ళీ మనసు పరిగెడతానే ఉంటుంది, ఆ భావాలకు లోనవుతానే ఉంటాం. ఇక మిగిలిన జీవితం అంతా ఇంతే. అప్పుడు అసలు ఇదంతా ఏంటి అని ఒక ప్రశ్న పుడుతుందిగా ఎవరికైనా. అంటే అందరికీ పుట్టదు. ఎందుకు పుట్టదు అంటే, మేము ఇలా బాగానే ఉన్నాం, మేము ఇలా సంతోషంగానే ఉన్నాం, మేము ఇలా గడిచిపోతే మాకు చాలు,
ఏదో మేము ఆ కష్టాలు నష్టాలు మోసాలు కుట్రలో దగలు అంటే ఎంజాయ్ చేస్తారు, అంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు చెడు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చెడుని ఎంజాయ్ చేస్తున్నారు అంతే. చెడులో వాళ్ళకి ఆనందం దొరకకపోతే చెడు ఎందుకు చేస్తారు? అందరికీ ఆనందం ఏదో దొరుకుతుంది, అయితే అది చెడా మంచా తప్ప రైటా చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు మాదక ద్రవ్యాలు ఎందుకు తీసుకుంటున్నారంటే అవి తీసుకుంటే రకరకాల ఆనందంగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నారు. ఎందుకు తాగుతున్నారు, మద్యపానం ఎందుకు సేవిస్తున్నారు అంటే అదే తాగుతుంటే వాళ్ళకి ఆనందంగా ఉంది. సిగరెట్లు ఎందుకు తాగుతున్నారు, అదే వాళ్ళకి ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ సిగరెట్లు కానీ అంటే ఈ ఎక్స్ట్రా మనం అనుకునే చెడు అలవాట్లు ఏమన్నాయో, మద్యపానం కానీ సిగరెట్లు కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇవేమీ బ్రతుకు తెరువుకి బ్రతకడానికి అవసరమైనవి కాదు. బ్రతుకుని అంటే బ్రతకటం అంటే తినటం తాగటం బతకటం అనేది బోరు కొట్టేసి దానికి వెళ్తున్నారు, ఇంకా అక్కడ దాకా వెళ్తున్నారు. సరే ఇక అందులో బోల్డ్ రకాలు ఉన్నాయి ప్రపంచం అంతా. అసలు వీటన్నిటికంటే పెద్ద పిచ్చి డబ్బు పిచ్చి, మాదక ద్రవ్యాల కంటే. అంటే దాన్ని గమనించం, కనపడనట్టు కనపడే పిచ్చేది. ఎందుకంటే అది అందరికీ అవసరం కాబట్టి అది పిచ్చి అని అనుకోరు ఎవరు. కానీ శృతికి మించింది ఏదైనా పిచ్చే. శృతి మించి అంటే నీ భార్య మీద నీకు శృతి మించి అభిమానం అనుకో, పిచ్చే, అదొక వ్యాధి. నీ భర్త మీద శృతి మించి అభిమానం అనుకో, అదొక పిచ్చే వ్యాధి. అంటే అభిమానం ప్రేమ అని ఎందుకు చెబుతుందంటే శారీరక సంబంధాల పిచ్చి గురించి చెప్పా. ఇప్పుడు మన వాళ్ళ మీద తగినంత చక్కటి ప్రేమ ఉండాలి, పిల్లల్ని పెంచుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. కానీ కోరికల పిచ్చి అంటే చూడాలనే పిచ్చి, వినాలనేది అంటే ఆ శృతి మించకూడదు. అయితే ఇది శృతి మించిందా శృతి మించలేదా అసలు చెప్పేది ఎవరు? దీనికి కొలత ఏంటి? కొలత ఏం లేదు దీనికి. అసలు ఇది శృతి మించిందా శృతి మించలేదా ఏదైనా సరే కొలత ఏంటి అంటే ఇది ఆధ్యాత్మిక చదువు, మనమే పరిశీలించుకోవాలి. అందుకని ఎప్పుడూ మన జీవితానికి సంబంధించిన విషయాలే మాట్లాడతాం మీతో. నేను మీకు అద్భుతాలు మహిమలు మాయలు నేను చెప్పను, అసలు నాకైతే తెలియదు, వాటిని నేను నమ్మను. అలాగే మంత్రతంత్ర యంత్రాలు, రకరకాల విషయాలు, భవిష్యత్తులు తెలుసుకోవటాలు, గతాలు తెలుసుకోవటాలు, రాబోయే జన్మలు తెలుసుకోవటాలు, వచ్చే జన్మలు తెలుసుకోవటాలు, ఇలాంటి అసలు ఏ పిచ్చి పని నేను చేయను. అదేంటండి పిచ్చి పనులు అంటారా అంటే నిరూపణ లేని సత్యాలన్నీ పిచ్చి పనులే. గత జన్మలో నువ్వు ఫలానాగా పుట్టావని నేనే చెబుతాను, ఏముంది అందులో? ఎలా తెలుస్తుంది నీకు? ఎలా నిరూపించుకుంటావు? రాబోయే జన్మలో ఎలా పుడతావు అని చెబుతాను, అది ఎలా తెలుస్తుంది నీకు? అది ఎలా నిరూపించుకుంటావు? అది తెలియదు నీకు. తెలియని ఎన్నైనా చేయొచ్చండి, అయ్యే మహిమలు మాయలు. ఆ ఒక్కళ్ళెవరో చెబుతూ ఉంటారు. అంటే వాటిని నేను పరిశీలించాను, గమనించాను, వాటిని విశదీకరించి వాటిలో లోటుపాట్లు చెప్పగలను ఎలా జరిగినాయి అని. కానీ అసలు చెడుని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఊరిని తీసాను, నేను నమ్మను, నా బుర్రలో లేవు. అంటే నమ్మనంటే నాకు వాటిది అవసరం లేదు. నమ్మనంటే వ్యతిరేకించటం కాదు, అసలు అవసరం లేనప్పుడు వ్యతిరేకించటం ఏముంది? నాకు అవసరమే లేదు. ఇప్పుడు మనకి కొన్ని అవసరాలు ఉండవు అసలు ప్రపంచంలో. ఇప్పుడు సూపర్ బజార్కి వెళ్ళామనుకోండి, ఏదైనా వస్తువులు కొనుక్కుందామని వెళ్ళాం, అక్కడ 1,00,000 రకాల వస్తువులు ఉంటాయి. అవన్నీ నీకు ఎందుకు అసలు? చూస్తావా నువ్వు వాటిని? నీకేం కావాలో చూసుకొని కొనుక్కొని తెచ్చుకుంటావు. 1,00,000 ఒక్కొక్కటి ఇవ్వండి అని అడుగుతావా? ఏం చేసుకుంటావు అవన్నీ తెచ్చుకొని? నీకు అవసరం లేదు. ఎవరికి ఏం అవసరమో అవి కొనుక్కుంటారు, ఎవరికి ఏం అవసరమో అవి తెచ్చుకుంటారు. అలాగే అసలు కొన్ని విషయాలు ప్రపంచంలో నాకు అవసరం లేదు. నాకు అవసరమైంది జీవితానికి సంబంధించిన విషయం, ప్రత్యేకంగా మనిషి అంటే నాకు సంబంధించిన విషయాలు. ఇక మిగిలిన అభూత కల్పనలో అక్కర్లేదు, వాటితో పని లేదు. ఒకవేళ సూపర్ బజార్లో సరుకుల్లాగా ఉండొచ్చు కాక ఏముంది అక్కడ? అన్నీ మనకు అవసరం లేదుగా. ఆ 1,00,000 రకాలు మనం ఏం చేసుకుంటాం? ఇది అంతే. ప్రపంచంలో ఎన్నో ఉంటాయి, నీకేం అవసరమో కరెక్ట్గా చూసుకోవడమే నీ జీవితం. అందుకే చెప్పాను, శృతి మించటం అంటే ఏంటి? శృతి మించకూడదు. మరి శృతి మించకూడదు అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు శృతి మించానా లేదా? నేను చేసే పనులన్నీ శృతి మించినయా లేదా?
అంటే నా కోరికలు, నా ప్రేమలు, ఇప్పుడు మా అబ్బాయి మీద ప్రేమ, మా అమ్మాయి మీద ప్రేమ, మా ఆవిడ మీద ప్రేమ, మా ఆయన మీద ప్రేమ, మా నాన్న మీద ప్రేమ, మా అమ్మ మీద ప్రేమ, నా పిల్లల మీద ప్రేమ, నా తల్లిదండ్రులు అందరూ, నా బంధుమిత్రుల మీద ప్రేమ, నా వస్తువుల మీద ప్రేమ, నా ఇంటి మీద ప్రేమ, నాకు సంబంధించిన అన్నిటి మీద ప్రేమ. తప్పే ఉంది, అది ఉండాలిగా. నీకు సంబంధించిందే, నువ్వు బతకాలంటే అవన్నీ కావాలిగా. నా డబ్బు మీద ప్రేమ, అవును నువ్వు బతకాలంటే అది కావాలిగా ఖచ్చితంగా. నా వాహనాల మీద ప్రేమ, ఏదైనా కానీ నీ అన్నిటి మీద నీకు ప్రేమ ఉండటం తప్పు లేదు. ఇదేంటండి మళ్ళీ తప్పు లేదంటేనే మళ్ళీ అదే పిచ్చిగా వ్యసనంగా మారకూడదు. వ్యసనాలు అంటే ఏంటి? మీరు వ్యసనాలు అంటే తాగుడు, పేకాట, జోదం ఇవి అనుకుంటున్నారా? కాదు, అవి వ్యసనాలే, కానీ అన్నీ వ్యసనాలే. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు మహాత్ములు. అతి ఎక్కువగా ఎక్కడ పనికిరాదు, ఎక్కడ చేయకూడదు. అయితే మనం అతిగా ఉన్నామో లేమో మనకు ఎలా తెలుస్తుంది? ఇది పాయింట్ ఇక్కడ. అంటే నువ్వు చూస్తున్నావు, ఇప్పుడు చూసే విషయాలు ఉన్నాయి. చూసే విషయాల్లో నేను అతిగా ఉన్నానా లేదా అనుకుంటే నీ కళ్ళు పాడయ్యేంత, నీ కళ్ళు పాడు చేసుకునే అంత అతిగా చూస్తున్నావు అనుకో, అది అతి. నీకు పనికిరాని, నీకు అనవసరమైన, నీకు ఉపయోగం లేని చూస్తున్నావు అనుకో, అది అతి. కళ్ళు పాడవటం అప్పుడే తెలియదుగా. ఇప్పుడు చూసి 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 ఎప్పుడుకో పాడవుతాయి కళ్ళు, వెంటనే పాడవు. అందుకని ఆ మితి ఏంటో తెలియాలి, అతి ఏంటో తెలియాలి. మితి అంటే ఏంటి? పరిమితి. ఆ పరిమితులు అన్నీ ఆనందించమని సృష్టించింది, శరీరం ఇలా నిర్మించి ఇచ్చింది ఆనందంగా ఉండమని. ఈ ఆనందం దెబ్బ కొట్టే చూడకూడదు. నువ్వు ఏవి చూస్తే తర్వాత అవి నాకు అవసరం లేదో మళ్ళీ అవసరం లేకుండా తగిలించుకుంటాను, అవి చూడకూడదు, అవి వినకూడదు, వాటిని తెలుసుకోకూడదు, వాటిని గ్రహించకూడదు. ఏంటి నాకు పని? నాకు అవసరం లేదుగా. ఇప్పుడు చాలామంది అదే సూపర్ బజార్ మళ్ళీ చెబుతున్నారు. చాలామంది ఆ సూపర్ బజార్ మీరు గమనించండి, అన్నీ ఓపెన్గా ఎగ్జిబిట్ చేసి ఉంటాయి. కొన్ని ముందు పెడతారు, ఆఫర్లు పెట్టినాయి అన్ని, 1+1 ఆఫరు, 1+2 ఆఫరు, రేట్లు తగ్గించేసామని, 50% ఆఫులని అన్ని చోట్ల ఉంటాయి. బట్టల కొట్లు ఇట్లా అన్ని ముందు ఉంటాయి. మన అట్రాక్ట్ చేస్తే అక్కడ పెడతారు ఆఫర్లు కనపడేటట్టు. నీకు తక్కువకి ఇవ్వటం కోసం అసలు ఎవడైనా వ్యాపారం చేస్తాడు? సింపుల్గా ఆలోచించు, చిన్న లాజిక్ పాయింట్ అంతే. అంటే అందులో నీకు అర్థం కాదు ఏదో ఉంది. అది ఎక్స్పైరీ డేట్లకు దగ్గరికి వచ్చేసి ఉండొచ్చు, కొన్ని రోజులైతే పాడైపోయే ఉండొచ్చు, లేదా వాడే రేటు పెంచి 50 రూపాయలు అమ్మేదాన్ని రెండు కలిపి 90 రూపాయలు 95 రూపాయలు పెట్టి 1+1 అని ఆఫర్ పెట్టి 95 రూపాయలకు అమ్ముతూ ఉండొచ్చు. ఎందుకంటే రెండు కొనుక్కి వెళ్ళిపోతావు, వాళ్ళ లాభం అంతకంటే ఎక్కువ వస్తుంది. అంటే ఇంత విఘ్నతగా ఆలోచించడం అసలు మనకు అలవాట్లేదు. సూపర్ బజార్ కావాలి, లేకపోతే బట్టలు కొట్టుకో, ఓన్లీ కొంతమంది అసలు ఏం లేదు, తొయ్యట్లేదు, అలా అని బజార్ వెళ్ళి షాపింగ్కి వెళ్దామని వెళ్తున్న వాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. ఏమీ తొయ్యట్లేదు, షాపింగ్కి వెళ్దామని. అంటే డబ్బు మదమనాలా, డబ్బు పిచ్చనాలా, ఏం తెలియదు. మరి ఏమీ తొయ్యిపోతే షాపింగ్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు. అసలు అవసరం లేని ఎందుకు షాపింగ్ చేస్తున్నావు? ఇంటి నిండా ఎందుకు పెట్టుకుంటున్నావు? అసలు తిండి లేక బోల్డ్ మంది చేస్తుంటే ఇక్కడ. అది అతిని తెలుసుకో, మితిగా ఉండు. ఒకవేళ నీకు డబ్బు అంత ఎక్కువ ఉందనుకో, ఎందుకు సంపాదించడం ఆపేసి చక్కగా ఆనందంగా హాయిగా ఎంజాయ్ చేయరాదు? భార్య పిల్లలతో, భర్త పిల్లలతో ఎంజాయ్ చేయి, లైఫ్ ఎంజాయ్ చేయి, విశ్రాంతి తీసుకో. సంపాదించాలంటే బోళ్ళు శ్రమ పడాలి, బోళ్ళు ఘర్షణ పడాలి, ఊరికనే రాదుగా. లేదు వచ్చింది లేనివాళ్ళకి ఎవరికన్నా మంచి చేయరాదు, ఆత్మతృప్తి ఉంటుంది. నాకు ఆత్మతృప్తి ఉండదు, ఎందుకంటే నేను సెల్ఫిష్నెస్ ఎక్కువ నాలో. పనికొచ్చిన పనికి రాపని అన్ని పేర్చుకొని ఏర్చుకొని అన్ని కూర్చుకొని నా ఇంట్లో పడేసుకొని నేను అలంకరించుకొని నన్ను అలంకరించుకొని, ఏం లేదు, గంగిరెద్దుల అలంకరణలాగా కనపడుతుంది. చూస్తే తెలుస్తుంది, వాళ్ళు మురిసిపోతుంటారు అంతే. ఎవరికాళ్ళకి నేను అందంగానే ఉందని అనిపిస్తుంది, అది తప్పు కాదు. మీకు అందంగా ఉండాలి కూడా, మీరు మీతో హాయిగా ఉండాలి, మీరు మీతో సుఖంగా ఉండాలి. కానీ ఇవన్నీ మిమ్మల్ని సుఖంగా ఉంచవు. రేపు ఆ డబ్బు తగ్గిపోతే మీకు పిచ్చెక్కిపోద్ది, రేపు ఆ షాపింగ్ చేయలేకపోతే మీకు పిచ్చెక్కిపోద్ది. పరిమితిలో ఉన్న వాళ్ళకి ఎవరికి పిచ్చెక్కదు. మీరు ఆ విషయం తెలుసుకోండి, ఇది అంతరంగ సాధన. అందుకని చెబుతున్నాను. ఇవాళ మనకు అన్నీ సాగుతున్నాయి కదా అని పరిమితిని పెంచుకుంటూ వెళ్ళారనుకోండి,
అంటే యవ్వనంలో ఉన్నాం, కళ్ళు పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉంది, చెవులు పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉంది, శక్తి ఉంది, మన ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు అన్ని అలవాటు చేసుకోవచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, వ్యసనాలు తయారు చేసుకోవచ్చు, అలవాటు చేసుకోవచ్చు, మాదక ద్రవ్యాలు పీల్చవచ్చు, వ్యభిచారాలు చేయొచ్చు, ఏం దొరికితే అది మోసాలు చేయొచ్చు, అన్యాయాలు చేయొచ్చు. అంటే రేపు ఇవన్నీ నీ శరీరాన్ని, నీ మనసుని పనికి రాకుండా గుల్ల చేసేస్తాయి. నీకు 30లోనో 40లోనో 60 70 వచ్చేస్తుంది. ఒకవేళ మోసాలు అయితే బయటపడితే ఇక నీ పరిస్థితి దారుణమే. అవి చిన్న చిన్నవి అయితే ప్రజల్లో పరువు పొద్ది, నిన్ను ఎవరు నమ్మరు. పెద్ద అయితే ఆఖరికి నీ ఉద్యోగాలు పోవచ్చు, నిన్ను అరెస్ట్ చేయొచ్చు, నిన్ను లోపల పడేయచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే నీకు హాని జరిగేది నువ్వు చేసుకుంటున్నావే, అది పిచ్చి, అది అతి. నీకే హాని జరిగేది ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు తాగుతున్నావు, నీకే హాని జరుగుద్దిగా. సిగరెట్ తాగుతున్నావు, నీకే హాని జరుగుద్దిగా. తిండి ఎక్కువగా తింటున్నావు, అతి తిండి తింటున్నావు, నీకే హాని జరుగుద్దిగా. లేదండి నాకు ఇష్టం అండి తింటున్నాను అంటున్నావు, కిలోలు పెరిగిపోతా ఉన్నావు. రేపొద్దున ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళ కంటే అతి తిండి తినేవాళ్ళకి ఎక్కువ ప్రమాదం జరుగుద్ది, చాలా ఎక్కువ ప్రమాదం జరుగుద్ది. ఎందుకంటే అది ఖాయం పెరిగిపోతుంది, కనపడిపోతుంది, హెచ్చరిస్తుంది. వీళ్ళకి ఎంత ప్రమాదం, అంతకంటే ఎక్కువ ప్రమాదం నీకు. అబ్బాయి నాకే వ్యసనం లేదండి, కాకపోతే తిండి ఆపలేని తింటానే ఉంటాను, ఏది కనపడినా లోపలేసేస్తానే ఉంటాను, రోజుకి 7-8 సార్లు తింటాను, ఎంతైనా తింటాను, ఎంత తిన్నా నాకు ఆకలి వేస్తానే ఉంటుంది, తినేస్తానే ఉంటాను, ఆకలితో అసలు పని లేదు అన్నావు అనుకో, మొత్తం అన్ని వ్యసనాల కంటే పెద్ద వ్యసనం అది. అందుకని గమనించుకో, నీ అదుపులో నువ్వు ఉన్నావా? అదుపు అంటే ఏంటి? ఏమీ లేదు, నీకు హాని చేసుకునేలా నువ్వు జీవించకంతే చాలు. నువ్వెవరికో మేలు చేయడం మాట దేవుడు ఎరుగు. అయితే దీని నుంచి మళ్ళీ ఆత్మజ్ఞానానికి లింక్ ఉంది. ఇవన్నీ చేయకపోతే నీకు ఆత్మజ్ఞానానికి దారి ఉండదు, ఇవన్నీ చేయాల్సిందే. అందుకే ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఇదే ఆధ్యాత్మిక చదువు అంటే నా గురించిన చదువు. బయట విషయాలు ఏమి ఉండవు, మహిమల మాయలు ఏంటి, ఎవరి గురించో చెప్పుకోవాలి, ఏముంటాయి, ఎవరో పుస్తకాలు రాసేసారంతే, ఎవరో కల్పనాత్మక కథలు సృష్టిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సమూహాలు కావాలి, డబ్బులు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, ఏయో చేయాలి, ప్రజలు కావాలి, ప్రజల నుంచి సేవలు కావాలి. ఒకటి కాదు, కావాలని ఒక బోర్డు ఉంది. వాళ్ళ హృదయంలో కావాలి అనేది ఒకటి ఉంది, పైకి దాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నారు. కావాలి అని లేనివాడు ఎవడో వాడి జోలికి వెళ్ళడు. అసలు కావాలి అన్న భావన లేకపోతే అసలు నువ్వు ఈ వాటి జోలికి వెళ్ళవు, వాటి వైపు వెళ్ళవు, నిన్ను నువ్వు చూసుకుంటావు అంతే. అయితే కావాలి, జీవితంలో బతకడానికి, అన్నం తినడానికి అన్నానికి కావాలి, బతకడానికి కావాలి. సామాన్యులు అందరూ చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలి, ఓ భార్య కావాలి, ఓ భర్త కావాలి, పిల్లలు కావాలి, కుటుంబం కావాలి, సంసారం ఉండాలి, చక్కగా హాయిగా ఉండాలి. బతికినన్నాళ్ళు నేను నా వాళ్ళు అంటూ అంత సంతోషంగా హాయిగా నీ ఇల్లు స్వర్గంలాగా ఆనంద నందనవనంలాగా చేసుకో. మునులు, ఋషులు, యోగులు అందరూ ఇలాగే బతికారు, వాళ్ళు అలాగే బతికారు. అయితే తగుమాత్రంగా వాళ్ళు ఎందుకు హాయిగా ఉన్నారంటే అన్ని తగుమాత్రంగా, తమకు తాము హాని చేసుకోవాలా. నువ్వు ఎక్కువ తింటే నీకు హాని, నువ్వు ఎక్కువ తింటున్నావు తక్కువ తింటున్నావు ఎవరికి తెలుస్తుంది? అసలు ఎవరికి తెలుస్తుంది? చూడండి, నీకే తెలుస్తుంది. నీకు నీ భావన ప్రతిదీ నీకు తెలుస్తుంది. నేను ఎక్కువ తింటున్నాను, నేను తక్కువ తింటున్నాను, అన్నీ నీకే తెలుస్తాయి. ఇంకా కొన్నాళ్ళు అయితే పక్క వాళ్ళకు కూడా తెలుస్తుంది నువ్వు ఎక్కువ తింటున్నావు. ఎందుకంటే నీ శరీరం చెబుతూ ఉంటుంది, గాలి కొట్టిన బెలూన్లో ఉబ్బిపోతుంటావు. నేను విమర్శించట్లా, మీరు ఆనందంగా బతకడానికి మనకు సంబంధించిన చదువు కాబట్టి ఇది ఆధ్యాత్మిక చదువుగా మాట్లాడుతుంది. అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఎక్కువ తింటున్నావు అనుకో, నువ్వు తగ్గించుకోవచ్చు, నీ శరీరాన్ని తగ్గించుకోవచ్చు, దానికి మార్గాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. తింటూనే తగ్గించుకోవచ్చు, శరీరం పెరగనే తినొచ్చు, క్యాలరీస్ పెరగనే తినొచ్చు. అలాగే భార్యాభర్తల శారీరక సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలు అతిగా ఉండకూడదు, మితిగా. ఎంత మితిగా అంటే, నేను హాయిగా ఉండేలా, నా కుటుంబం హాయిగా ఉండేలా, నేను నా భర్త, నేను నా భార్య హాయిగా ఉండేలా.
అది మాకు అనారోగ్యాలు అయిపోయేలా, మా జీవితం పాడైపోయేలా, నేను నీరసించిపోయేలా, కొన్నాళ్ళకి నేను దేనికి పనికి రాకుండా అసక్తురాలని అయిపోయేలా, అదొక పిచ్చిగా వ్యసనంగా అయిపోయేలా, అవసరమైతే నా భార్యను భర్తను దాటి తప్పులు చేసేలా. ఇది ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. ఇంకోళ్ళకి ఎలా తెలుస్తుంది? అసలు ఎలా తెలుస్తుంది? అందుకని ఎప్పుడు నువ్వు చూసుకునేదే మాట్లాడుకోవాలి. మనం మన గురించిందే మాట్లాడుకోవాలి. అన్ని చిన్న చిన్న విషయాలు అలాగా కనపడతాయి, కానీ ఈ చిన్న చిన్న విషయాలే మనం మొత్తంగా మన క్యారెక్టర్. నేనంటే నా గుణములు, నా పనులు, నా స్వభావము. అందుకని నేను అతిగా ఉన్నానా శారీరక సంబంధ విషయాల్లో, మితిగా ఉన్నానా నీకే తెలుస్తుంది. ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అలానే అతిగా ఉన్నాను, మితిగా ఉన్నాను అనే విషయంలో ఇక్కడ రెండో మనిషితో సంబంధం ఉంది. భర్త భార్య ఉంటారు కాబట్టి వాళ్ళని సంతృప్తి పరుస్తూ నా జీవితాన్ని నేను చక్కబెట్టుకోవాలి. బాధ్యతల్లో ఇది బాధ్యతే. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లలు చూడడం ఎలాంటి బాధ్యతో, ఒక భర్తకి ఒక భార్యకి ఇద్దరూ కలిస్తే తప్ప ఆనందం అనేది కలగదు. కాబట్టి అది ప్రకృతి ఏర్పరిచిన నియమం. కాబట్టి ఒకళ్ళ ఆకలి ఒకళ్ళు, అంటే ఆహార పదార్థాలు అందించి భోజనాలకు ఆకలి ఎలా తీరుస్తాం, శారీరక కోరిక కూడా ఆకలి లాంటిది. అది భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం ఆలోచించుకోవాలి. అతేంటో మితేంటో గ్రహించాలి. విఘ్నత అది ఎవరికాళ్ళకే తెలుస్తుంది, ఇంకోళ్ళకి తెలియదు అసలు. అతిగా ఉన్నాను నేనని ప్రతి మనిషికి తెలుస్తుందండి. మితిగా ఉన్నానంటే పరిమితిగా ఉన్నాను, తగుమాత్రంగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, నాకున్న దాంట్లో హాయిగా ఉన్నానని చక్కగా తెలుస్తుంది. మీరు ఎక్కడెక్కడైతే తప్పు అని అనిపిస్తుందో, మీకు నేను అతిగా ఉన్నాను అనిపిస్తుందో, అక్కడక్కడ మిమ్మల్ని ఆపుకోవటం, మీరు అలవాటు చేసుకోవటం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికం అనేది అసలు ఏమీ లేదు, గొప్ప విషయం కానే కాదు. ఇది మిమ్మల్ని ఆపుకోవాలి మీరని మీకు తెలియాలి, ఎవరో ఒకరు చెప్పాలి. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు, అలా చెప్పేవాళ్ళు లేరు, అందరూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకడు ఒక సిగరెట్ తాగితే ఇంకోటి నేను అరే రోజుకి 4 తాగుతానంటాడు, నీకంటే గ్రేట్ అంటాడు. నేను అరే రోజుకు ఒక సినిమా చూస్తానంటే ఇంకోటి నేను 2 సినిమాలు చూస్తాను, నీకంటే గ్రేట్ అంటాడు. అన్నింటిలోనూ నీకు పోటీ పడేవాళ్ళే ఉన్నారు ఇక్కడ. అసలు పోల్చుకోబాక, నువ్వు నీకు తెలుసు అంతే. నీ శరీరం సమస్తాన్ని నీకు నిత్యం తెలియజేస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా ఆ శరీరం చెప్పే విను. ఇప్పుడు మల విసర్జనకి వెళ్ళాలి, నువ్వు ప్రయత్నిస్తే వెళ్ళగలవా? శరీరం చెబుతుంది, శరీరం చెబితేనే వెళ్ళగలం. అలాగే మూత్ర విసర్జనకి వెళ్ళాలి, శరీరం చెబితేనే వెళ్ళగలం. అలాగే ఆహారం తీసుకోవాలి, ఆకలి వేస్తేనే తినగలం. ఆకలి లేకుండా ఎలా తింటావు? అయితే అది ఒక వ్యసనంగా చేసేసుకొని ఆకలి అయిపోయినా తినడం అలవాటు చేసుకున్నాం అనుకోండి. కానీ అసలు ఒక శరీర స్పందన ఉంది. అలా శరీరంలో సహజ స్పందనలు ఉంటాయి. నువ్వు దానికి దుర్వ్యసనాలు అలవాటు చేయకుండా అన్ని పెంచకుండా ఉండే ఆకలిని చూడండి, రుచులు పెంచేసి రుచులకి అట్రాక్ట్ అయిపోయి తింటున్నాం. అంటే అది ఆకలిగా మనమే శరీరానికి అలవాటు చేసాం. అతిని దాన్ని ఒక ఆకలిలో తయారు చేసాం దానికి, కానీ నిజంగా ఆకలి కాదు, అది రుచుల అట్రాక్షన్. అలాగే కళ్ళు, చెవి, ముక్కు, శారీరక సంబంధాలు ఇవన్నీ కూడా సహజంగా అనుభవించడం వేరు, వాటిని అతి చేయటం వేరు. మనమే అతిగా అలవాటు చేస్తున్నాం. అతిగా చేసినప్పుడు వాటిని కోరికలు అన్నారు. కోరిక అంటే అతిగా అయితే కోరిక, లేకపోతే సహజత్వం. అది ఎందుకంటే సృష్టి పెట్టింది అది. ఆ సహజత్వాన్ని, కోరికని ఎలా తెలుసుకోవాలి అది నీకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఏ గురువు, ఏ దేవుడు చెప్పలేడు. నీ మనసు చెబుతుంది, నీ శరీరం నీకు చెబుతుంది, నీ శరీరం నీతో మాట్లాడుతుంది. నాకు సరిపోయిందని చెబుతుంది. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నాకు సరిపోయిందని చెబుతుంది, అందుకే ఆపుతావు నువ్వు. అలాగే నువ్వు మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు అయిపోయింది, మూత్ర విసర్జన జరిగిపోయింది, అయిపోయిందని చెబుతుంది, అందుకని నువ్వు ఆపి బయటకు వచ్చేస్తావు. మల విసర్జన అయిపోయినాక అయిపోయిందని చెబుతుంది. వచ్చే ముందు వెళ్ళాలని ఎలా చెబుతుందో అయిపోయినాక కూడా అయిపోయిందని చెబుతుంది. అలా నీ శరీరాన్ని గమనించి అది కావాలని చెబుతుంది, చాలని చెబుతుంది. కానీ నువ్వు ఆ చాలన్న చోట ఫుల్ స్టాప్ పెట్టకుండా మనసును పెట్టావు. అక్కడ శరీరం కరెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎప్పుడో సరదాగా సినిమా చూస్తావు, లేదా కాసేపు టీవీ చూస్తావు, కాసేపు సెల్ ఫోన్ చూసుకుంటావు, నో ప్రాబ్లం. అది చూడాలనే తలంపు లోపల ఉంది, ఆల్రెడీ కన్ను ఉంది, నీకు కన్ను చూడటానికి ఇవ్వబడింది. కానీ దానికి మనసును కలిపేసావు. కన్ను అలిసిపోతుంది, కళ్ళు ఎరుపులు ఎక్కిపోతున్నాయి, కళ్ళు రకరకాలుగా అయిపోతున్నాయి, కళ్ళజోళ్ళు దాకా వచ్చేసావు. అయినా టీవీలో వదలను,
ఫోన్లో వదలను, చూస్తానే ఉంటాను. నీకు తెలుసు నేను పొరపాటు చేస్తున్నానని నీ మనసు చెబుతుంది. ఇక్కడ నువ్వు ఎవరిని గమనించొద్దు, నిన్ను నువ్వు చూసుకో చాలు. నీ లోపల చెప్పే యంత్రాంగం ఉంది, దాన్ని చంపేయకు. నీ లోపల చెబుతున్న వాడిని, చెబుతున్న దానిని నోరు నొక్కేయకు. మొత్తం అన్ని లోపలే ఉన్న ఏర్పాట్లు, నీకు అసలు బయట నుంచి ఏ బోధలు అక్కర్లా. కాకపోతే నువ్వు ఆ నోరు నొక్కేసి ఆ చెప్పేవాళ్ళని చంపేసావు కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కోరికలు అనే దాంతో బతికేయాలనుకుంటున్నావు కాబట్టి చెప్పేవాళ్ళు అవసరం అయ్యారు బయట నుంచి. ఆ బయట నుంచి చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు తమ లోపల గ్రహించుకొని, అరే చెబుతుంది ఒకటి ఉంది, నేను దాన్ని అనకుండా నేను వెళ్ళి దాన్ని నోరు నొక్కేసి దాన్ని చంపేసి నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నానే అని వాళ్ళకి అర్థమయ్యి మళ్ళీ ఆ చెప్పేదాన్ని బతికించుకున్నారు సాధనతో. చంపేసిన దానికి ప్రాణం పోశారు. వద్దొద్దు, నేను పొరపాటు చేశాను, ఎందుకంటే నీ నోరు నొక్కేసి నువ్వు చెబుతున్నప్పుడల్లా వినకుండా నిన్ను నోరు నొక్కేసి చంపేసి నా ఇష్టం వచ్చినట్టు నేను మనసుతో కోరికలతో అతిగా సాగిపోవటం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నాను. శారీరక, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందులకి గురవుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది, అందుకని నేను ఇప్పుడు పరిశీలించుకుంటున్నాను అసలు ఏం జరిగిందని, నేను ఎందుకు ఇలా వెళ్తున్నానని. మనిషిగా నాకు ఒక నిర్దేశకత్వం, మార్గదర్శక నిర్దేశం ఎవరన్నా చేయాలా అని లేదు. లోపల ఆల్రెడీ సృష్టి అన్నీ పెట్టింది. జంతువులకి మనిషికి అదే తేడా. ఆఖరికి జంతువులకు కూడా చాలు అనిపించి హాయిగా తిన్నాక పడుకుంటూ వెళ్ళాయి. జంతువులు కూడా కామ కోరికలు ఉన్నాయి, చక్కగా తీర్చుకొని చాలు అనిపించి వెళ్ళిపోతాయి. మనుషుల్లాగా ఉండవు ఇవి, కోరికలు పెంచుకో. మనిషి ఈ జ్ఞానాన్ని కోరికలకు వాడుకుంటున్నాడు. మనిషికి ఇవ్వబడిన సపరేట్ ప్రత్యేక జ్ఞానాన్ని కోరికలకు వాడుకుంటున్నాడు, పెంచుకుంటున్నాడు. అయితే దీన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరు అంటే, ఈ ఇబ్బందులు వచ్చినా అసలు ఇదంతా ఏంటన్నా, నా సిస్టమ్ ఎలా పనిచేస్తుందని ఒకసారి చూసుకున్నా, ఏ ఇబ్బంది రావక్కర్లా. జస్ట్ అసలు నా శరీరం అనే సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, లోపల ఎలా పనిచేస్తుంది, బయట ఎలా పనిచేస్తుంది, మొత్తం దీని పనితీరేంటో అని గమనించుకుంటే ఆధ్యాత్మిక చదువు అయిపోద్ది. మొత్తం అన్ని చెబుతుంది అది లోపల. మీకు ఏదైనా చెబుతుంది. మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎక్కువ ఖర్చు పెడుతున్నామని చెబుతుంది. అనవసరంగా ఖర్చు పెట్టారు, అనవసరంగా ఖర్చు పెడుతున్నామని చెబుతుంది. కానీ మీరు దాన్ని నోరు నొక్కేస్తారు. ఇప్పుడు మీరు మీలో చెప్పేవాడిని బతకనివ్వండి, అది శీర్షిక. మీ అంతరంగంలో చెప్పేవాడు ఉన్నాడు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. లోపల ఒకటి చెబుతున్నాడు, లోపల ఒక ఆమె చెబుతుంది. స్త్రీలైతే లోపల చెప్పే ఆవిడ్ని, చెప్పేవాడిని చంపకండే. జస్ట్ ఆ చేస్తే చాలు, మీరు హాయిగా బతుకుతారు జీవితం మొత్తం. ఎందుకనంటే వాడు చెప్పకుండా, ఆ లోపల ఆమె చెప్పకుండా అసలు మీరు ఏ పనిలోకి వెళ్ళరు. మీకు ఆలోచన పుట్టగానే లోపల చెబుతూ ఉంటాడు, లోపల ఆమె చెబుతూ ఉంటాడు. మీలోనే ఉన్నాడు మీ గురువు. మీలోనే ఉన్న మీ గురువుని మీరు చంపేసి బయట గురువుల కోసం, బయట దేవుళ్ళ కోసం, బయట మళ్ళీ మతాలన్నీ, ప్రార్థనాలయాలని తిరుగుతున్నారు. ఎంత చిత్రమో చూడండి. దేహమే దేవాలయం. ఈ దేహాన్ని తయారు చేసి ఇచ్చిన సృష్టి మనిషికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన గిఫ్ట్ ఏంటంటే, జ్ఞానం అన్ని వైపుల నుంచి తనను ఎన్నైనా చేయగలదు. అది జ్ఞానం ఒకేసారి ఎన్నైనా చేయగలదు. మొత్తం ఆ జ్ఞానం ఎన్ని చేయగలదో, ఒకేసారి జ్ఞానం ఎన్ని చేయగలదో, అంటే జ్ఞానం అంటే మన ఆత్మశక్తి, మన ప్రాణశక్తి, మనలో ఉన్న శక్తి, అదే జ్ఞానం. అది ఒకేసారి ఎన్ని చేయగలదంటే, మీకు ఈ సృష్టిలో ఎన్ని కనపడుతున్నాయో, మనుషులు, జంతువులు, మొత్తం సృష్టిలో ఎన్ని కనపడుతున్నాయి? 800 కోట్ల మంది మనుషులు, ఎన్ని కోటాను కోట్ల వృక్షాలు ఉన్నాయో, 84 లక్షల జీవరాశులు, వెరైటీలు, ఒక్కొక్కటే మనిషిలో 800 కోట్లు వేసుకోండి. ఇలా అసలు విశ్వంలో మీకు ఎన్ని కనపడుతున్నాయో, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అయితే అంతులేని విశ్వం. ఇవన్నీ ఆ శక్తిచే ఏర్పడినవి. అంటే ఒకేసారి ఆ శక్తి ఎన్ని చేయగలదంటే, ఇదిగో ఈ విశ్వం అంత చేయగలదు, ఈ విశ్వంలో ఉన్నని చేయగలదు, ఈ ప్రకృతిలో ఉన్నని చేయగలదు, ఈ సృష్టిలో ఉన్నని చేయగలదు. అలాగే ఒకేసారి నీలో ఉన్న శక్తి నీకు అవసరమైనది చేయగలదు, అంటే శరీరంతో కలిసి ప్రయాణించగలదు, దానికి అవసరమైనవి చేయగలదు, కోరికలు చేయగలదు, మనసుతో కలిసి కోరికలను పెంచుకుంటూ వెళ్ళగలదు. అదే చోట మళ్ళీ అదే శక్తి నువ్వు శృతి మించావు అని చెప్పగలదు. అయితే అది చెప్పకుండా నువ్వు వెళ్ళటం కుదరదు. సెన్సార్ అవ్వకుండా బయటకు ఏదే వెళ్దాం.
ఒక సినిమా తీశారనుకోండి, మీరు చూడండి, సినిమా స్టార్టింగ్ వేసినప్పుడు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఉంటుంది. ఇది ఇన్ని రీళ్లు అవన్నీ వేసి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తుంది. అడల్ట్ సినిమా అని, మామూలు సినిమా అని అలా ఉంటాయి. అడల్ట్ సినిమా అయితే 18 ఏళ్ళు దాటకుండా ఆ సినిమా చూడటం నేరం. ఐడి ప్రూఫ్ చూపించమని అడుగుతారు, 18 ఏళ్ళు నీకు దాటినయా లేదని. అలాగే నీ లోపల ఏ ఆలోచన పుట్టినా సెన్సార్ బోర్డులోకి వెళ్తుంది. నీ లోపల సెన్సార్ బోర్డు ఉంది, ఆ చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, చెప్పేవాడు ఒక ఉంది లోపల. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు వింటారు కాబట్టి చెబుతున్నాను, ఎందుకంటే ఇది మన వ్యక్తిగత చదువు, ఆధ్యాత్మిక చదువు, ఇలాగే చెప్పుకోవాలి. ఆ చెప్పేవాడిని చంపేయకండి, అంతే సింపుల్. అది మీకు ఏ దేవుడితోనూ, ఏ మతంతోనూ, ఏ గురువుతోనూ అవసరం లేదు. ఎందుకంటే సృష్టి మీకు అలాగే ఏర్పాటు చేసింది, మనందరికీ అలాగే ఏర్పాటు చేసింది. అలా ఏర్పాటు చేసింది కాబట్టే ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు, పూర్వీకులు ఈ ఆత్మజ్ఞానాన్ని కనుగొని మనకు చెప్పారు. నాలోనే ఉంది, నువ్వు అనంత ఆత్మస్వరూపుడు అని ఎలా చెప్పారు వాళ్ళు? అది మనలోనే ఉంది, నిజమే కాబట్టి కనుక్కున్నారు వాళ్ళు. కనుక్కోవటం ఏంటి? లోపల చూసుకున్నారు, అది చెప్పినట్టు జీవించారు. అతిలు చేయకుండా మితిగా జీవించారు. అతి చేస్తే ఎక్కడెక్కడ ప్రమాదాలు వస్తున్నాయో గ్రహించారు. అవే మనకు చేసిన బోధలన్నీ. తప్పులు చేయకండి, మంచిలు చేయండి అని అనేక రకాల బోధలు ఎందుకు వచ్చినాయి? లక్షల కోట్ల గ్రంథాలు ఎందుకు వచ్చినాయి అంటే తప్పులు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలిసింది, మంచిగా ఎన్ని రకాలుగా ఉండొచ్చో తెలిసింది, ఆ తప్పుల్ని సరి చేసుకొని మంచిలోకి ఎలా రావచ్చో తెలిసింది. మళ్ళీ చెబుతున్నా, తప్పులు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలిసింది, చేశారు. అలాగే మంచి పనులు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలిసింది మంచులు. అలాగే తప్పులు చేసి మంచుల్లోకి ఎన్ని రకాలుగా మళ్ళీ తిరిగి మంచిగా వాటిని మార్చుకొని సరి చేసుకొని సాధనతో మంచిలోకి రావచ్చో తెలిసింది. ఆ మంచిలోంచి నేను అనంత ఆత్మస్వరూపం అనే వైపు ఎలా వెళ్ళొచ్చో తెలిసింది. ఎందుకంటే అది నా శక్తి కనుక, అది నేనే. ఎంత అద్భుతం చూడండి. విభిన్నతగా, అనంతంగా, మొత్తం విశ్వవ్యాప్తంగా కనపడుతున్నటువంటి ఈ విశ్వంలో నేను ఒక నలకను అన్న భావనతో శరీరంతో జీవిస్తున్న నేను ఒక ధూళి కణాన్ని అని ఏదో ఈ శరీరాన్ని పోషించుకొని, ఈ శరీరానికి కాస్త సుఖాలు ఇచ్చుకొని ఏదోలే బతికినన్నాళ్ళు హాయిగా సాగిపోయి ఏదో ఏ బాధలు లేకుండా, కష్టాలు లేకుండా చచ్చిపోతే చాలులే అనుకుని సామాన్య భావనతో బతికే నేను కనపడుతున్న విశ్వం అంతా నువ్వే అని, ఆ కనపడుతున్న విశ్వశక్తినంతా నేనే అని అయిపోయే ఏ దేవుణ్ణి నేను ఆరాధిస్తానో, ఏ మతాన్ని పట్టుకు ఏలాడుతున్నానో, ఏ దేవుడిని అంటున్నా ఆ దేవుణ్ణి నేనే, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ అని అది నేనే అంటే అసలు ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. నాకు భిన్నంగా ఇక్కడ ఏమీ లేదనే స్థితి. అసలు అది తెలుసుకుంటే ఇంకేమైనా ఉందా? పోనీ అది రహస్యం అంటే కాదు, నిజం. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే శరీరం తెలిపోతున్నామే. శరీరాన్ని పరిమితిలో శరీర సహజంగా జీవిస్తే, ఆ పరిమితి ఏంటో తెలుసుకొని జీవిస్తే, ఆ పరిమితి దాటకుండా జీవిస్తే, మళ్ళీ చెబుతున్నా, మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులందరూ ఆ పరిమితిలోనే జీవించారు. అన్నీ చేశారు. కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, నోటితో మాట్లాడారు, ముక్కుతో వాసన చూశారు, స్త్రీ పురుష శారీరక సంబంధాలు అనుభవించారు, శరీరాన్ని చక్కగా సుఖపెట్టుకున్నారు, ఆరోగ్యవంతంగా ఉంచుకున్నారు, మనసును ఆరోగ్యవంతంగా ఉంచుకున్నారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ చేయలేదు, అద్భుతమైన జీవన విధానాన్ని గడిపారు. అయితే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసిన వాళ్ళు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. వాటి నుంచే దీన్ని కనుగొన్నారు. అవన్నీ చేయటం వల్ల జీవితం నష్టపోతున్నాం. మానసిక పిచ్చోళ్ళు, శారీరక పిచ్చోళ్ళు, వ్యాధిగ్రస్తులు, ఆది వ్యాధులు బారిన పడిపోతున్నారు, రోగగ్రస్తులు అయిపోతున్నారు, అకాల మరణాలు చెందేస్తున్నారు, చెడుకు లోనవుతున్నారు, మామూలు మనుషులు ఇంకో మనుషులను చంపేస్తున్నారు, జంతు ప్రవృత్తి వచ్చేస్తుంది, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. అన్నింటిలోంచి ఇదంతా ఏంటనే కనుక్కున్నారు వాళ్ళు. అప్పుడు కనుక్కుంటే ఏంటి? ఇప్పుడు మనకైనా కనుక్కొని లోపలికి వెళ్తే నీకే అర్థమైపోద్ది. కనుక్కోవడానికి మళ్ళీ నీకు పెద్ద విశేషం ఏమీ లేదు. ఒకేసారి ఈ జ్ఞానం ఎన్ని పనులు చేయగలదో అంటే ఏకముగా విశ్వశక్తిగా, మనలో ప్రాణశక్తిగా, మహాత్ములచే ఆత్మశక్తిగా పిలువబడినటువంటి ఈ ప్రకృతి శక్తి, సృష్టి శక్తి ఏదుందో అది మొత్తం ఏకంగానే ఉంది. అది ఏకంగా ఒక్కటిగానే ఉన్నా మనకు సృష్టి ఎన్ని రకాలుగా కనపడుతుంది? సృష్టి ఎన్ని రకాలుగా, ఎన్ని విభిన్నతలుగా కనపడుతుందో ఒకేసారి ఆ శక్తి అన్ని చేయగలదని అర్థం.
అప్పుడు మనలో ఉన్న ఆ శక్తి అన్ని ఎందుకు చేయలేదు? అందుకని మంచి చేసేవాడు మనలో ఉన్నాడు, చెడు చేసేవాడు మనలో ఉన్నాడు, తెలివిగలవాడు మనలో ఉన్నాడు, మూర్ఖుడు మనలో ఉన్నాడు, అన్ని రకాలు మనలో ఉన్నాయి. అవే మన గుణాలు. కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఇలాంటి చెడు గుణాలు ఎన్ని పేర్లు వస్తే అన్ని లైన్గా చెప్పండి, అవన్నీ మనలోనే ఉన్నాయి. అన్నీ చేయగలదు ఆ శక్తి. దయా, జాలి, ప్రేమ, కరుణ, శాంతి ఇలాంటివన్నీ మంచి ఎన్ని వస్తాయని చెప్పండి, అన్నీ చేయగలదు. ఎందుకని ఆ శక్తి ఒకేసారి మొత్తం ఈ సృష్టిలా వ్యాపించిపోయింది, ఒకేసారి ఇంత సృష్టి అయింది. అది అన్ని చేయగలదు. సృష్టిలో ఎన్ని ఉన్నాయో ఒకేసారి ఆ శక్తి అన్ని చేయగలదు. ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే మీరు ఆ శక్తి ఏకంగానే ఉంది. ఊరికనేది వ్యక్తీకరణగా అలా కనపడుతుంది మనకంతే. ఎంత అద్భుత సత్యం అది, మనం దాన్ని పొందగలిగితే. సరే, అది పొందాలంటే ముందు అసలు ఎందుకు పొందలేకపోతున్నాం కదా తెలుసుకోవాలి. ముందు అద్భుత సత్యం అన్న ఏమర్థమవుద్ది? అది పొందితే కదా, ఆ వైపు వెళ్తే కదా, కొంచెమన్నా వాసన తగిలితే కదా అది బాగుందని తెలిసేది. అది తగలాలంటే అసలు ముందు శరీర భావంలో ఇరుక్కుపోయాంగా, అతిలోకి వెళ్ళిపోయాం. ఇరుక్కుపోవటం ఏంటంటే అతి చేస్తే ఏమైంది? నా శరీరం పాడవుతుంది, నా మనసు పాడవుతుంది. ఇప్పుడు డబ్బు పిచ్చి నాకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా నీకు తెలీదా? చూసుకో, లోపలికి వెళ్ళి. నీకు ఎవరు చెప్పాలి? నీకు నీ లోపల చెప్పేవాడు ఒకడున్నాడు, ఆడిని అడుగు. నీ లోపల ప్రతి మనిషిలో సెన్సార్ బోర్డు ఉంది. ఆ సెన్సార్ బోర్డు పేరు బుద్ధి. దాన్ని అసలు మహాత్ములు చక్కగా చెప్పారు. ప్రతి మనిషిలో ఉన్న బుద్ధి అంశ ప్యూరిఫైడ్ అంటే ఏ కల్తీ జరగనటువంటి, దేనితోనూ కలవనటువంటి ప్యూరిఫైడ్ సోల్ అంటే ఆత్మశక్తి. అది ఉన్నదన్నట్టుగా చెప్పుద్ది. మనసు అని మనలో ఒకటి ఉంది, అది ప్రాపంచిక విషయాలతో ఇంద్రియాలతో కలిసింది. అది అందుకని పొల్యూట్ అయింది. అది ఆ సుఖాలకి భోగాలకి అలవాటు పడింది. బుద్ధి దేనితో కలవాలి అసలు. బుద్ధి ఓన్లీ సెన్సార్ బోర్డు, అలా కూర్చుంది, డిస్క్రిమినేషన్ పవర్. అందుకని నీకు ఏదైనా సరే నీలో పుట్టగానే, నువ్వు చేయగానే, నువ్వు చేస్తుండగానే, చెయ్యక ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత అదన్నీ చెబుతూనే ఉంటుంది. కానీ దాన్ని చంపేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ శీర్షిక ప్రత్యేకంగా ఏంటి అంటే అంతరంగ సాధన. ఏంటి అంతరంగ సాధన? నీలో చెప్పేవాడిని చంపేయకు. సింపుల్. నువ్వు చేస్తున్న అన్నింటికి లోపల చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు చేస్తున్న అన్నింటికి లోపల చెప్పేవాడు ఒక ఆమె ఉంది. మీరు స్త్రీలైతే ఆవిడ ఉంది, మీరు పురుషులైతే ఆయన ఉన్నాడు. ఆ చెప్పేవాళ్ళు మాటనండి చాలు. మీరెవరో బయట గురువుల దగ్గరికి పరిగెత్తున్నారు, చెప్పండి అని. మీలో చెప్పేవాడిని చంపేసి. మీలో చెప్పేవాడు ఎవడో తెలుసా? మీ గురించి తెలిసినోడు. బయట గురువుకి నీ గురించి ఏం తెలుసు? మీరు చూడండి, నేను బయట గురువుల్ని, మహాత్ముల్ని, గ్రంథాలని, పుస్తకాలని దేన్ని నేను అవమానపరచట్లా, తక్కువ చేయట్లా. నేను అవన్నీ పూజించుకుంటూ, చదువుకుంటూ, అర్చించుకుంటూ 35 ఏళ్ల నుంచి వాటిని విపరీతంగా గౌరవించుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. నా లోపలికి నన్ను పంపినాయి అవన్నీ. నా లోపలికి నన్ను పంపిందే. మీ లోపల మీరు చూసుకోండి అని నేను చెబుతున్నా. నా లోపల నేను చేసుకుంటా. అవన్నీ సహకరించినాయి అంతే. ఇప్పుడు ఒక వేదిక మీద కూర్చొని ఒక గురువు గారు ఉపన్యాసం ఇస్తున్నాడు. వేదిక కింద ఓ 10,000 మంది కూర్చున్నారు అనుకుందాం. ఊరికి లక్షల మంది కూర్చున్న గురువులు కూడా ఉన్నారు. సరే, 10,000 మంది చెప్పుకుందాం మామూలుగా. ఇప్పుడు వేదిక మీద ఆయన చెప్పే మాటలన్నీ 10,000 మందికి ఉపయోగపడతాయా? ఇప్పుడు మీ తల్లిదండ్రుల్ని చక్కగా చూడండి అని ఒక పదం చెప్పాడు అనుకుందాం ఊరికినే. తల్లిదండ్రులు అసలు లేనోళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది ఉపయోగపడదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలు చూడట్లేదు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి బాధం చేసాడు ఈయన. అలా నేను విమర్శించట్లా, అది అలాగే ఉంటుంది. మీరు మంచి లేని చెడు, చెడు లేని మంచి చేయలేరు. మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ద్వంద్వలోకం ఇది ద్వంద్వలోకం. అందుకని మీరైతే మీకు కరెక్ట్గా సూట్ అవుతారు. అందుకని సృష్టి మీలో మీకు చెప్పేవాడిని పెట్టింది, మీలో మీకు చెప్పేవాడిని పెట్టింది. బయట వాళ్ళు కరెక్ట్గా చెప్పలేరు. బయట వాళ్ళు సామూహికంగా చెబుతారు, వాళ్ళ కోణంలోంచి చెబుతారు, వాళ్ళకి అర్థమైన దాంట్లోంచి చెబుతారు. ఇప్పుడు నేను చెప్పేదంతా నాకు అర్థమైన దాంట్లోంచే. కానీ మీరు ఇలా చేయండి అని నేను చెప్పట్లా, మీరు ఇలా మీ లోపల చూసుకోండి అని చెబుతున్నా. మీరు ఎక్కడైనా గమనించుకోండి, మీరు ఇలా చేయండి అని నేను అసలు చెప్పను.
ఎందుకంటే నాకు ముందు తెలిసిన అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరికి ఇలా చేయమని చెప్పకూడదు. ఎందుకని నేను చెప్పేది నా కోణం, ఎలా చేయాలో మీకే తెలుసు, మీకు అవసరమో కాదు అసలు. ఇప్పుడు ఇంత తినండి అని కొలతలు చెప్పాను అనుకోండి, ఎంత తినాలో మీ శరీరాన్ని బట్టి మీరు తినాలి, కానీ నా కొలతల ప్రకారం మీరు ఎలా తింటారు? మీరు అలా తినడం కుదరదు. అలా చాలా విషయాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నీలో సునిశ్చితంగా ముందు మీరు కొంచెం మంచిగా ఉండండి, కొంచెం సున్నితంగా ఉండండి, కొంచెం కఠినత్వం తగ్గించుకోండి, కొంచెం మృదువుగా ఉండండి. అప్పుడు ఏమవుద్దంటే మీ బుద్ధి సూక్ష్మతను పొంది మీలో చెబుతున్నవాడు బతుకుతాడు. ఆల్రెడీ చంపేసి ఉంటారు చాలామంది. చంపిన ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ బతికించుకోవచ్చు. ఎందుకంటే అది శక్తి, బుద్ధి శక్తి. నువ్వు దాన్ని ఏమి చేయలేవు. నువ్వు చంపితే అదేం చావదో. ఊరికనే నీ మాటేం చావట్లేదు. ఇక ఆ మూర్ఖుడితో మనకు ఎందుకు, ఆ మనసు అనే మూర్ఖుడితో మనకు వద్దు. ఆడు మనసును బట్టుకు ఏలాడుతున్నాడు. మన సెన్సార్ బోర్డు భగవంతుడు పెట్టినా కూడా, సృష్టి పెట్టినా కూడా వీడు ఇన్ని చావట్లేదని ఆ సెన్సార్ బోర్డు డోర్లు మూసేసి కూర్చుంది. నా మీద దాడి చేస్తాడు ఎందుకులే. అంతకు మించి ఏం లేదు, నువ్వు దాన్ని చంపేయలేవు. అదే భాష అర్థం అవ్వాలంటే బలంగా మాట్లాడుకోవాలి కాబట్టి దాన్ని చంపేశారు అంటున్నా. మళ్ళీ బతికించుకోండి, ఎందుకని శక్తి అది మీ చేతిలోనే ఉంది. అలా బతికించుకోవాలంటే మీరు కొంచెం సునిశ్చితంగా ఉండాలి. మీరు ఏ విషయాలైనా, పంచేంద్రియ కోరికల విషయాలు అయినా, అహంకారం విషయంలో అయినా, డబ్బు విషయంలో అయినా, అసలు మీరు ప్రపంచంలో ఏది చేస్తున్నా, అది భక్తి అయినా ఏదైనా, మీ లోపలిది మీకు చెబుతుంది. మీరు దాన్ని నోరు నొక్కేస్తున్నారు, దాన్ని అసలు గమనించట్లా. ఇంకోటి ఏంటంటే అసలు చాలామంది నాకు తెలియదనే భావనలోకి వెళ్ళిపోయారు. ఎవరో చెప్పాలి నాకని. నీకెందుకు తెలీదు? నీవు పరిశీలించుకో. ఇప్పుడు నీకు తెలియదంటే ఒక చెట్టు గురించి తెలియకపోవచ్చు, ఓ పుట్ట గురించి తెలియకపోవచ్చు, సృష్టి గురించి తెలియకపోవచ్చు, ఇవన్నీ ఎందుకు ఉన్నాయో తెలియకపోవచ్చు. నీ గురించి నీకెందుకు తెలీదు? నీకు తెలియాల్సింది నీ గురించే. నీకు బయట అన్నీ నీకెందుకు? నువ్వు పుట్టావు, అలా పెరుగుతున్నావు, జీవిస్తున్నావు, మరణించే వరకు ఇక్కడ ఉంటావు. నువ్వు చేసే ప్రతి పని నీకు తెలుసు. ఎందుకు తెలియదు నీకు? నువ్వు నీకు తెలుసు, కానీ నువ్వు బయట ఆటిని చూసి నువ్వు నీకు తెలుసు, నీ లోపల నీతో మాట్లాడేవాడు ఉన్నాడు, నీ లోపల నీకు అన్నీ చెబుతున్నావిడ ఉందే అనే విషయాన్ని వదిలేసి నువ్వు బయట ప్రపంచానికి ఆకర్షితుడు అయిపోయి, ఆకర్షితురాలు అయిపోయి వెళ్ళిపోతున్నావు. నువ్వు నీకు తెలుసు అనే విషయాన్ని కూడా మర్చిపోయావు. నువ్వు బయట విషయాలకి, బయట వస్తువులకి, బయట ధనానికి, బయట సౌకర్యాలకి, ఈ శారీరకపరమైనటువంటి ప్రపంచంలో లభిస్తున్న విషయాలకే, అంటే ఏంటి, అవసరం లేని అనవసర విషయాలు ఎన్ని ఉన్నాయో, ఎంత లోనైపోయావంటే అసలు నీకు తెలుసు అన్న విషయం మర్చిపోయి నిన్ను నువ్వే మూర్ఖుడు అనుకొని, నిన్ను నువ్వే మూర్ఖురాలు అనుకొని, నీకు నువ్వే అజ్ఞాని అనుకొని, నిన్ను ఇప్పుడు జ్ఞాన వెలుగులోకి తీసుకెళ్ళి ఒక గురువు కావాలని నువ్వు మళ్ళీ పట్టుకు తిరుగుతున్నావు. ఇది ఎంత చిత్రమో చూడు. ఇంతకంటే చిత్రం ప్రపంచంలో ఏమి లేదు. ఇప్పుడు జ్ఞాన గ్రంథాలు రాసిన వాళ్ళైనా, గురువులుగా మహాత్ములుగా వచ్చిన వాళ్ళైనా, ఎవరినైనా చూడండి మీరు, వాళ్ళందరూ వాళ్ళల్లో అన్వేషించుకొని తెలుసుకున్నోళ్లే. వాళ్ళకేం ఆకాశం నుంచి రాలి పడలేదు, ఎవరో వచ్చి సహాయాలు చేసి బోధలు చేయలేదు. వాళ్ళు వాళ్ళల్లోనే కనుగొన్నారు ఆ సత్యాలన్నీ. వాళ్ళు వాళ్ళల్లో కనుక్కోపోతే వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? ఋషులు, మునులు, యోగులు వాళ్ళే. అప్పుడు కూడా రాక్షసులు ఉన్నారు. ఆ ఋషుల్ని, మునుల్ని, యోగుల్ని మనలాంటి రాక్షసులు ఇబ్బంది పెట్టేవాళ్ళు. వెళ్ళాళ్ళు సహజ జీవితం జీవిస్తే సామాన్యంగా, సున్నితంగా, సుకుమారంగా, చక్కగా తగుమాత్రంగా బతుకుతుంటే దుర్మార్గులు వెళ్ళి వాళ్ళ మీద పడి దాడులు చేసేవాళ్ళు. ఆ దాడుల నుంచే రక్షించారని మనకు అనేక పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు వస్తూ ఉంటాయి. అవి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ పురాణాల్లోకి వెళ్తాం ఎందుకు? కథ మారిపోద్ది, మన కథ ఇంకోటి వైపు వెళ్ళిపోద్ది. మనం గమనించుకోవటం ఇది అంతరంగ సాధన. అందుకని అటు వెళ్ళటంలా నేను. ఎవరైనా జ్ఞానబోధలు చేసిన వాళ్ళు, గురువులైనా మహాత్ములైనా, మనం దేవుళ్ళని పూజిస్తున్నా, వాళ్ళని వాళ్ళు గమనించుకొని, వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకొని, వాళ్ళల్లో వాళ్ళ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా ప్రాణశక్తి ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని చూసుకొని, దాని మీద తపస్సు చేసి, అంటే తప్పించి, పరిశీలించి, పరిశోధించి, అన్వేషించి, అంటే ఒక మాటలో అంతరంగంలోకి వెళ్ళి నిరంతరం తమను తాము గమనించుకొని, అందులోంచి వెలువడినటువంటి సత్యాలను జ్ఞానబోధలుగా చెప్పారు. వాళ్ళు కూడా ఆచరించి చెప్పారు. లేకపోతే ఆ గాలిలోంచి ఊడిపడినాయి కాదు, ఆకాశం నుంచి ఎవరో కిందకి జ్ఞాన గ్రంథాలు మూటలు కట్టి కిందకి వేయలే.
అందుకని మీరెవరు అజ్ఞానులు కాదు. ప్రాపంచిక విషయాలలో చిక్కుకుపోయి ఎంత చిక్కుకుపోయామంటే నేను ఎక్కడో కూరుకుపోయాను, నన్ను ఎవరో గురువు వచ్చి బయటకు తీయాలి, ఎవరో దేవుడు వచ్చి బయటకు తీయాలి అని ఎదురు చూస్తున్నాయి. ఎవరు తీస్తారు నిన్ను? ఆ గురువు అయిన వాళ్ళు ఆళ్ళనాళ్ళు బయటకు తీసుకున్నారు, ఆ దేవుడైన వాళ్ళు ఆళ్ళనాళ్ళు బయటకు తీసుకున్నారు. వాళ్ళు ఎలా తీసుకున్నారో, వాళ్ళు ఎలా బయటకు తీసుకున్నారో, వాళ్ళు ఎలా హాయిగా బతుకుతున్నారో, వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ గుణం ఎలా వికసించిందో, వాళ్ళకి ఇప్పుడు ఎంత సంతృప్తిగా ఉందో, అతి లేదు పరిమితిలో మితిగా ఎంత హాయిగా ఉన్నామో విషయాలు చెబుతున్నారు అయ్యే జ్ఞానబోధలు. అంతకు మించి ఏం లేదు అందులో. మనుషులందరూ ఒకటే. దేవుళ్ళైనా గురువులైనా భూమి మీద శరీరం ధరిస్తే మనం ప్రేమతో దేవుళ్ళని గురువులని అభిమానాలతో పిలుచుకొని ఆరాధించుకుంటున్నాం తప్ప, అది మన అభిమానమే తప్ప, అందరూ మనుషులు. అలానే నేను ఎప్పుడు వాళ్ళని తక్కువ చేయట్లా, వాళ్ళ ద్వారానే నేను ఇక్కడ దాకా వచ్చాను. కానీ వాళ్ళు మనుషులే అన్నది సత్యం. ఏంటి దానికి సత్యం? ఏమండి, దేవుళ్ళని కూడా మనుషులే అంటారా, మహాత్ములను కూడా మనుషులే అంటారా, జ్ఞానుల్ని గురువుల్ని కూడా మనుషులే అంటారా అని కూడా మీరు అనొచ్చు. నన్ను తప్పే ఉంది, అనొచ్చు, అడగచ్చు, అంటాను. ఎందుకంటానంటే మనుషుల్లాగా అందరూ చనిపోయారు కాబట్టి, వాళ్ళ శరీరాలు ఎక్కడ లేవు కాబట్టి. మనిషి అంటే శరీరం ఉన్నవాడు. భూమి మీద మనిషి అని ఎవరిని పిలుస్తాం? శరీరం ఉన్నవాడిని. లేదండి మా గురువుగారు శక్తి రూపంలో ఉన్నారు, తిరుగుతూనే ఉంటారు, మాకు కనపడతానే ఉంటారు అంటే, నాయన శక్తి రూపంలో ఉన్నవాడిని మనిషి అనరు, మాకు కనపడతలేదు. లేదండి మా దేవుడు గారు నా కళల్లోకి వస్తారు, నాకు కనపడతా ఉంటారు, మా చెవుల్లో గుసగుసలాడుతూ ఉంటారు, ఉన్నారండి మా దేవుడు గారు అంటే, అవును నీ దేవుడు గారు నీకు కనపడుతున్నారేమో, ప్రపంచ ప్రజలందరికీ కనపడతలేదు. శరీరం వదిలేసిన ఆ గురువు గారు ప్రపంచ ప్రజలందరికీ, శరీరం వదిలేసిన ఆ దేవుడు గారు ప్రపంచ ప్రజలందరికీ కనపడతంటే అసలు ఇన్ని గొడవలు ఎందుకుంటే? అందరూ ఒకే దేవుణ్ణి పూజించుకునేవాళ్ళు, అందరూ ఒకే గురువుని అనుసరించేవాళ్ళు కదా. చిన్న పాయింట్ మీకు బుర్ర ఉంది కదా, ఆలోచించండి అంటున్నా. నేను ఎవరిని విభేదించమని అస్సలు చెప్పట్లా. అందుకని ఆ మహిమలు మాయలు వద్దంటున్నా. మనిషి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ శరీరంతో భూమి మీద బతుకుతున్నవాడు. ఒకప్పుడు బతికాడండి బలివాళ్ళు, మా గురువు గారు ఒకప్పుడు బతికాడు, మా దేవుడు గారు ఒకప్పుడు బతికాడు. ఒకప్పుడు బతికాడయ్యా, అందుకే మనిషి అంటున్నా. ఇప్పుడు లేడుగా. ఇప్పుడు నేను బతుకుతున్నా, నేను మనిషిని. ఇప్పుడు బతుకుతున్న వాళ్ళందరూ మనుషులు. రేపు మనం కూడా ఉండవు, మన పిల్లలు ఉంటారు, తర్వాత తరం వస్తుంది. ఈ తరంలో నువ్వు మళ్ళీ కొంతమందికి పేర్లు పెట్టుకొని ఇప్పుడు ఎవరో చెబుతూ ఉంటారు, మా తాతయ్య కళ్ళలోకి వచ్చాడు, మా అమ్మగారు ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయారు, మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు, మా అమ్మగారు అప్పుడప్పుడు కళ్ళలోకి వచ్చి నాకు చెబుతూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు, మా పూర్వీకులు మా పెద్దలు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు, మాకు కనపడుతూనే ఉంటారు. సేమ్ ఇలాగే అది కూడా కథ. దేవుళ్ళు గురువులు కథలు ఎలాగో ఈ కథలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు బంధుత్వాలుగా చెప్పుకుంటున్నాం, వాళ్ళ దేవుళ్ళు గురువులు అంటున్నాం. అలానే నేను ఎవరిని కించపరచట్లా. ఇప్పుడు ఉన్న జీవితం ఏం చేద్దాం చెప్పు. కనపడినోడు గొడవ మహిమలు మాయలు మనకెందుకు? ఆడికి కాదు కనపడింది, మనకు కాదు కదా. కనపడినోడు ఆడి బాధ ఆడి పడతాడు. ఇప్పుడు ఆ కనపడినోళ్ళు, ఆ ఊహల్లో జీవించేవాళ్ళు, వాళ్ళ గొడవ వాళ్ళు పడతారు, మనకెందుకు? కానీ ప్రపంచం మొత్తానికి అయితే కనపడతలేదుగా. ఒక ఆయన వచ్చి పలానా దేవుడు నాకు కనపడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అన్నాడు. మనతో కూడా కనపడి మాట్లాడితే అసలు గొడవే లేదుగా. ఆయన మనకు చెప్పేది ఏముంది, మనం నమ్మించేది ఏముంది, మనం కూడా వెళ్ళిపోతాం కాబట్టి. అలాగే మా గురువు గారు శరీరం వదిలేశారు, లేదా శరీరం ఉంది, మా గురువు గారు ఎక్కడున్నా ఈ శరీరంతో ఉన్నా ఎప్పుడు మాకు కనపడతానే ఉంటారు, మా పక్కనే ఉంటారు. ఆయన ఎన్ని శరీరాలైనా ధరించగలరు అన్నారు అనుకోండి, మనకు కూడా అలా ధరించి ఓ శరీరంతో కనపడితే అసలు గొడవ లేదు కదా. అటువైపు వెళ్ళకండి, బుర్రపాడైపోద్ది అంటున్నా. అందుకని మహిమలో మాయలు అనేవి కొంతమందికి మాత్రమే వాళ్ళ మనసులో కలిగేటువంటి మనోభావాలు. అది తప్ప రైట మనకెలా తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుంది, మళ్ళీ వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఇది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు దొంగ ఏం చేస్తాడు, నేను దొంగతనం చేస్తున్నానని దొంగకు తెలుసు, కానీ దొంగతనం తప్పని వాడికి తెలీదా? తెలుసు, వాడు బుద్ధి చెప్పింది, వాడు చంపేశాడు చెప్పేవాడిని. ఇప్పుడు దొంగ ఏం చేశాడంటే లోపల చెబుతున్న వాడిని చంపేశాడు, తనకిష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు. అలాగే నాకు దేవుడు కనపడ్డాడో, గురువు కనపడ్డాడో, మహిమ జరిగిందో, మాయ జరిగిందో అన్నోళ్ళు కూడా వాళ్ళకన్నీ తెలుసు, కానీ అలా చెబుతానే ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు? మనకు కనపడతలేదు, కనపడితే మనమే నమ్ముతాంగా. వాళ్ళు నమ్మాల్సిన అవసరం ఏంది? కనపడుతున్నప్పుడు నమ్మే అవసరం లేదు, కనపడినప్పుడే నమ్మకము అనే పదం పుట్టుద్ది. అసలు నమ్మకము అనే పదం ఎక్కడ పుట్టుద్దో తెలుసా? ఏదైనా మనకి పంచేంద్రియాలకు దొరకనప్పుడు. సింపుల్ అంతే. నమ్మండి అని చెప్తారు.
జ్ఞానానికి కూడా దొరకనప్పుడు మరి పంచేంద్రియాలకు అనంత ఆత్మశక్తి దొరకదు కదండి, ప్రాణశక్తి దొరకదు కదండి అంటే పంచేంద్రియాలకు దొరకదు నిజమే, కానీ అది ఉంటేనే నువ్వు బతికవు. సావు చెబుతుంది అది నీలో ఉందని, నువ్వు నిద్రపోయినప్పుడు చెబుతుంది అది ఉందని, అది సత్యంగా తెలుస్తుంది అక్కడ ఉందని. ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి ఉందనే సత్యం కనపడకపోయినా, ఎందుకని జ్ఞానానికి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళెవరికో కనపడిన దేవుడు, వాళ్ళెవరికో జరిగిన మహిమ, వాళ్ళెవరికో కనపడుతున్న గురువు నీ జ్ఞానానికి కానీ తెలుస్తుందా? పోనీ తెలీదు. అందుకని నమ్మకం ఎక్కడొస్తుందంటే జ్ఞానం గ్రహించలేని చోట, పంచేంద్రియాలకి దొరకని చోట నమ్మకం అనే పదాన్ని జోడిస్తారు. అసలు నీకు అన్నీ అర్థమయ్యే చోట జ్ఞానంతోనే పని లేదు. ఇప్పుడు మీతో నమ్మకంతోనే పని లేదు, అంత జ్ఞానమే ఉంటుంది, పని అంత జ్ఞానంతోనే. ఎందుకంటే శక్తి జ్ఞానమే కనుక. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, నమ్మండి అని చెబుతున్నాను. ఏంటి, ఎందుకు నమ్మటం? అర్థమైతే తీసుకోండి, అర్థం కాకపోతే వదిలేయండి. అసలు నమ్మకంతో పని లేదు. అర్థమైతే మీరే ఆచరించుకుంటూ వెళ్ళిపోతారు, అర్థం కాలేదు బాగోలేదు అనిపిస్తే వదిలేసి వెళ్ళిపోతారు. నమ్మకం అనేది అంత పని ఎక్కడ ఉంది? అసలు ఇక్కడ పని ఎక్కడుందో చెప్పనా? నేను చెప్పాను, మీకు అర్థం కాలేదు, అప్పుడు నేను చెబుతాను నేను ఒక మహాత్ముడిని, ఇదంతా నాకు అర్థమైంది, నాకు అన్నీ ఆత్మదర్శనం అయిపోయింది, నాకు దైవ దర్శనం అయిపోయింది, ఇవన్నీ నాకు తెలుసు, నేను గత 35 ఏళ్ల నుంచి ఇందులోనే సాగుతున్నాను, కనుక నేను చెప్పినవన్నీ మీరు నమ్మండి, మీకు కాలగమనంలో అర్థమవుతాయి, కొంచెం నాకు ముడుపులు చెల్లించుకోండి, దక్షిణలు చెల్లించుకోండి, నాకు సేవలు చేసుకోండి, నేను మీకోసమే ఇదిగో ఇవన్నీ కడుతున్నాను, ఆశ్రమాలు కడుతున్నాను, పెద్ద పెద్ద స్కూల్స్ పెడుతున్నాను, హాస్పిటల్స్ పెడుతున్నాను, నిర్మాణాలు చేపడుతున్నాను, కాబట్టి మీ అందరూ నాకు విరాళాలు ఇచ్చి నన్ను నమ్మి నా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు నడిపించండి. నేను చెప్పింది మీకు అర్థమైనా కాకపోయినా, నేను చెప్పే మహిమలు మాయలు మీకు అర్థమైనా కాకపోయినా నా దగ్గర ఉన్నాయని మీరు నమ్మండి. నమ్మితే కాలగమనంలో మీకు అర్థమవుతుంది. ఈ లోపల ముందుగా నాకు అన్ని చెల్లించండి, అప్పుడు నమ్మమని చెప్పాల్సి వస్తుంది. అసలు ఎందుకు నాకేం గొడవ నమ్మని చెప్పడానికి? నేను చెప్పాల్సింది చెప్పా, మీకు అర్థమైతే మీరే నమ్ముతారు, మీకు అర్థం కాదు వదిలేస్తారు. అటు సరిగ్గా చెప్పలేదు, పెచ్చోళ్ళలాగా ఉన్నాడని వదిలేస్తారు. అర్థమైంది అనుకో, బాగానే చెప్పాడు పాపం, ఈయన ఎవరో మంచోళ్ళలాగానే ఉన్నాడు, మనకు కూడా అర్థమైందిలే, మన జీవితంలో లోపల చంపొద్దు బతికించుకుందాం, లోపల ఆవిడ్ని చంపొద్దు బతికించుకుందాం అని మీరే బతికించుకుంటారు. ఇప్పుడు మీ లోపల వాడిని మీరు బతికించుకొని వాడు చెప్పినట్టు నడిచినా, మీ లోపల ఆవిడ్ని మీరు బతికించుకొని వాళ్ళు చెప్పినట్టు నడిచినా నాకేమైనా లాభం ఉంది? అసలు కించిత్తు లాభం ఉందా? నాకేమన్నా ఏమీ లేదు. కానీ లాభం ఉంది. ఏంటి అంటే నేను నాకు అర్థమవుతున్నట్టుగా మీరు మీకు అర్థమవుతారు, నేను నాకు అర్థమవుతున్నట్టుగా మీరు మీకు అర్థమవుతారు. అలా అందరూ ఎవరికాళ్ళు అర్థమైతే లోకం శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నేను లోకంలోకి ఉన్నాను. ఇప్పుడు మీకు అర్థమైనట్టు ఈ ఉపన్యాసం మా ఆవిడకి అర్థమైంది, మా పిల్లలకి అర్థమైంది, నా చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైంది, నా స్నేహితులకి అర్థమైంది అనుకోండి, వాళ్ళందరూ నాతో మంచిగా ఉంటారుగా, నన్ను ఎవరు మోసం చేయరుగా. కనీసం పోను ఒకడికి అర్థమైనా ఆ ఒక్కడన్నా నన్ను మోసం చేయడు, అది నాకు ఉపయోగమేగా. వాళ్ళు శాంతిగా ఉంటారు, నేను శాంతిగా ఉంటాను. అర్థమైన చోట అందరూ శాంతిగా ఉంటారు. ఆ శాంతి నాకు కూడా వస్తుంది, నా దాకా వస్తుంది. ఇప్పుడు గాలి వేస్తుంది అనుకోండి, నాకెందుకు తగలదు? అందరికీ తగిలిన గాలి నాకు తగులుద్ది. కాకపోతే అది వేయటం కొంచెం టైం పట్టవచ్చు, నేను దూరంగా ఉంటే నా దాకా గాలి రావడానికి టైం పట్టవచ్చు, కానీ తప్పకుండా నాకు తగులుద్ది. అందుకని ఇదేంటంటే జస్ట్ మన గూర్చిన చదువు అంతే. మీరు ఇంకా బయట పక్కదోవలు తొక్కొద్దు అసలు. అలానే మీరు ఎవరితోనే వెళ్ళండి, మీరు ఏ మతంలో ఉన్న బాధ లేదు, ఏ జాతిలో ఉన్న బాధ లేదు, ఏ కులంలో ఉన్న బాధ లేదు, ప్రతి శీర్షికలో చెబుతున్నా, ఏ దేవుణ్ణి అనుసరించిన బాధ లేదు, ఏ గురువుని అనుసరించిన బాధ లేదు. నేను చెబుతుంది మీ లోపల విషయాలు, మీ జీవితానికి సంబంధించిన విషయాలు. మనం మాట్లాడుకుంటుంది మన శరీర, మన మనస్సు, మన బుద్ధి, మన ప్రాణశక్తికి సంబంధించిన విషయాలు. అంటే మన శరీర విషయాలు, వ్యక్తిగతం. ఇది నేను మీ అంటున్నానంటే ఊరికి నావి చూసుకొని నేను మీకు చెబుతున్నాను తప్ప మీవి నాకు ఎలా తెలిస్తే అసలు తెలివిగా. అందుకే చెప్పాను, మీలోనే మీకు చెప్పేవాడు ఉంటాడు. మీరు వాడిని చంపేసి మీలో చెప్పేటువంటి ఆవిడ్ని చంపేసి ఎవరో గురువులు ఎవరో మహాత్ములు చెప్పాలనుకుంటున్నారు మీరు అంటున్నా. మీరు ఆలోచించినా మీకు తెలుస్తుంది. పోనీ ఆ ఎవరో గురువులు ఎవరో మహాత్ములు ఎలా చెప్పారో చెబుతున్నా, వాళ్ళని వాళ్ళు చూసుకొని, వాళ్ళని వాళ్ళు గమనించుకొని, వాళ్ళని వాళ్ళు తెలుసుకొని చెప్పారు.
వాళ్ళ తప్పులేంటో వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు ఏ పొరపాట్లు చేశారో వాళ్ళు తెలుసుకున్నారు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకున్నారు, ఇప్పుడు ఎలా జీవించాలో తెలుసుకున్నారు, అలా జీవిస్తూ ఏం పొందాలో తెలుసుకున్నారు. మొత్తం తెలుసుకున్న విషయాలను మనకు బోధలో అన్నారు. మళ్ళీ తిరిగి మనకు చెప్పారు, నాయన మానవ జీవితం ఇది అని. అలా తెలుసుకున్న వాళ్ళు చెప్పారు, అంతే, ఏం లేదు. అలా నువ్వు తెలుసుకోవచ్చు, నీ లోపలికి వెళ్తే నీకే తెలుసు. అలా నువ్వు ఎవరినైనా అనుసరించు, కానీ అసలు ముందు నీలోనే ఒక గురువు ఉన్నాడు. నీలో ఉన్న గురువుని చంపేకి మీరు స్త్రీలైనా పురుషులైనా మీలో చెప్పే విధానం ఉందే, ఆ చెప్పే విధానమే గురువు. మీలో చేసేవాడు శిష్యుడు. మీలో చేసే విధానం ఉంది. మనకు అన్నీ కావాలంటే ప్రయత్నించాలి. ఒక ఆలోచన వస్తుంది, ఒక కోరిక పుడుతుంది, దానికోసం ప్రయత్నంగా వెళ్తూ ఉంటాం. ఆ ఆలోచన పుట్టగానే ఈ ఆలోచన తప్ప రైటా ఒకటి చెబుతూ ఉంటాడు. ఆలోచన వచ్చింది ఎవరికి? శిష్యుడికి. ఇది తప్పు రైట్ అని చెప్పింది ఎవడు? గురువు, అంతరంగ గురువు, బుద్ధి. ఆలోచన కల్పించింది ఎవరు? మనసు, శిష్యుడు మనసు. శిష్యుడు మనసు, గురువు బుద్ధి. ఇప్పుడు ఈ ఆలోచన ప్రక్రియని జరిపేది ఎవరు? శరీరం. ఎవరి శరీరం? మనసుకు సేవకుడు, అంటే పరికరం. మనసు కావాలనుకున్న దాన్ని సాధించి పొందడానికి పరికరం. అంటే మనం ప్రయత్నించే వస్తువు మన వాహనం అనుకోండి. పోనీ మనమే శరీరం అనుకుంటున్నాగా, మనసు ఒకటని కలిపేసుకోండి. ఎంత కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే, మనసు శరీరం ఒకటే, మళ్ళీ కన్ఫ్యూజన్. వాహనం ఇన్ని ముక్కలుగా విడగొడితే గందరగోళం అయిపోద్ది. కాబట్టి ఆలోచన పుట్టి దాన్ని అనుభవిద్దాము అని అప్పుడే ఆలోచన పుట్టగానే గురువు చెబుతాడు, ఇది రైటో తప్పు అని. రైటో అన్నాడు అనుకోండి, చేసుకుంటూ వెళ్ళిపోండి. తప్పు అన్నాడు అనుకోండి, చేయబాకండి. గురువు మాటను పాటించాలి. అది గ్రంథాలు చెప్పింది. గురువు మాటను పాటించాలి, గురువుని ఆరాధించాలి, గురువుని గౌరవించాలి. అంటే నీ లోపల గురువునే. మీరేం చేశారు? బయట ఫోటోలు పెట్టుకొని బయట మనుషుల్ని గురువులుగా చేసుకొని వాళ్ళని ఆరాధించడం మొదలెట్టారు. ఇంకేం చేయాలి? వాళ్ళని దేవుళ్ళని చేశారు, మనుషుల్ని దేవుళ్ళని చేశారు. మరి మనుషుల్ని దేవుళ్ళని చేశాం కదా, వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళ శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పాపం మేము మనుషులు అని మళ్ళీ వాళ్ళ చివరిలో నిరూపించారు, శరీరాలు వదిలేసి. అయినా మేము కలలుగా అంటాం, మీరు ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళటలేదు, మీరు మా కళల్లో కనపడతారు, మహిమలు చేస్తారు, మాకే కనపడతారు అని అయినా ఇంకా కళలకు అంటానే ఉన్నాం ఆ దేవుళ్ళతో, ఆ గురువులతో. నేను ఆ విధానం ఏం తప్పు పట్టట్లేదు, కానీ మొదటి గురువు నీ లోపలే ఉన్నాడు. ఎవరినైనా అడగండి, నిజాయితీ కలిగినటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి అడగండి, నేను చెప్పింది తప్పు అంటారు, రైట్ అంటారు. లేదా మీ లోపల మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి, చూసుకోండి. మీ లోపల ఆలోచన పుట్టి ఇది కావాలి అనిపించేవాడు ఎవడున్నాడో, అవసరం ఉన్నవాడు వాడు శిష్యుడు, అంటే శరీరము మనసు. ఆ అవసరానికి ఆలోచన పుట్టగానే, అవసరం అనిపించగానే గురువు చెబుతాడు, నాయన ఇది అవసరమే, వెళ్ళి చేసుకో. చేద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు ఇలా చేస్తాను అని శిష్యుడు చెబుతాడు గురువుకి. ఏమంటే మళ్ళీ మీలో ఉన్న గురువు చెబుతాడు, ఇలా చేస్తావా, ఇది కరెక్ట్ అయితే చేసుకొని. ఇలా చేస్తాను అని అన్నప్పుడు గురువు చెప్పాడు, ఇలా చేయకూడదు, తప్పు అని మీ లోపల గురువు చెప్పాడు. అప్పుడు నువ్వు చేయకూడదు. అంటే ఇప్పుడు నాకు ఆకలేసింది, నాకు ఆకలేస్తుంది, నేను ఇప్పుడు ఏదన్నా ఆహారం తినాలి అంటే, మంచిదే ఆహారం తిన్ను అయినా అని చెబుతాడు గురువు. ఆకలే కానీ ఆహారం తినాలని అయినా అని చెబుతాడు. అంటే నేను ఆహారం ఇదిగో ఇప్పుడు మా ఇంట్లో నాకు నచ్చింది లేదు, మా ఆవిడ కూరలు సరిగ్గా వండలేదు, వెళ్తే అక్కడ కూరలు సరైనవి లేవు, అంటే నాకు నచ్చినవి లేవు. ఆహారం ఉంది, శుభ్రంగా ఉంది, 2-3 రకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు నచ్చింది లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఏదో బయట ఆర్డర్ పెట్టుకు తింటాను, లేదా బయటకు వెళ్ళి తింటాను అని ఆ భార్యని 4 తిట్లు తిడతాను, నాకు నచ్చింది వండలేదని తిడతాను. ఊరికి నేను విషయానికి చెబుతున్నాను. రోజువారీ మన జీవితాల్లో సింపుల్గా ఎలా ఉంటాయో చెబుతున్నాను. ఏదో ఒకటి అంటాను, కొంత తిట్టపోతే కొందరు తిడతారు, కొందరేమో ఏదో ఒకటి వ్యక్తీకరిస్తారు. అలా ఏదో ఒకటి అంటాను అనగానే లోపల గురువు చెబుతాడు, నాయన తప్పు నాయన, ఏదో కష్టపడి చేశారు, రోజు నీకు నచ్చినవి ఎక్కడ ఉంటాయి నాయన, రకరకాలు వండాలి కదా, అవి వండారు, నీకు కావాల్సింది ఆకలికే కదా, శుభ్రంగా తిను, అలా తిట్టకో, అది వ్యక్తపరచుకో, ఆ ఉన్నది తిను, నీళ్ళే కదా, రేపు మళ్ళీ నీకు నచ్చింది వండుకో మళ్ళీ లోపల గురువు చెబుతాడు. ఆకలికి ఆహారం ఉంది నాయన, రుచికి బానిస అవ్వకో, రుచికి బానిస అయితే వాళ్ళతో గొడవలు పడతావు,
అనవసరం చేస్తావు, వండిని పాడు చేస్తావు, కొత్త ఆటికి ప్రయత్నిస్తావు, నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటావు అని లోపల గురువు చెబుతాడు. కానీ నేను రుచికి బానిసే అవుతాను అని గురువుని కాదని వెళ్ళిపోతాను. అందుకని గురువు మాట కాదనకూడదు. అది చెప్పింది, గురువుని గౌరవించండి. నేను గుకార అంధకారస్తు రుకారస్తు తన నిరోధకృత్. గు అంటే అంధకారము, చీకటి, అజ్ఞానము. రు అంటే వెలుగు, జ్ఞాన వెలుగు. నువ్వు చేస్తానంటున్నావు, చేయకూడదంటున్నాడు నీ లోపలే. బయట ఎక్కడ, బయట అసలు అవసరమే లేదు, నీ లోపలే ఉన్నాడు. నువ్వు చేస్తానంటున్నావు, చేయకూడదు, వద్దు, తప్పు అంటున్నాడు. మరి వాడు మాట వినాలిగాడు, అక్కడే కూర్చొని చెబుతున్నాడుగా, నీ లోపలే కూర్చొని చెబుతున్నాడు. సృష్టి నిన్ను అసలు మోసమే చేయలే. కాదే గురువు అంటే మనం మళ్ళీ చెప్పాక బయట గురువులను తయారు చేసుకున్నాం. ఎందుకని? లోపల గురువు మాట విన్నామనుకోండి, ప్రతి నిత్యము చెబుతూనే ఉంటాడు, ప్రతి ఆలోచనకి చెబుతాడు, ప్రతి సెకను చెబుతాడు. ఎందుకంటే అసలు లోపల గురువు చెప్పకుండా నేనేమి చేయలేను. అందుకని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండటం కుదరదు. ఎవరు? శిష్యుడికి, మనసుకి, శరీరానికి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండటం కుదరదు. నాకు స్వతంత్రత లేదు, స్వేచ్ఛ లేని బతుకైపోయింది నాది. ఇప్పుడు ఆ గురువు గారు చెప్పినట్టే నాది. ఎవరు గురువు? బుద్ధి. ప్రతి దానికి చెబుతాడు, ఆలోచన పుట్టగానే చెబుతాడు, ఇది మంచి, ఇది చెడు అని. ఆయన చెప్పినయే చేయాలి, ఆవిడ చెప్పినయే చేయాలి. స్త్రీలైతే ప్రతి దానికి చెబుతాడు, తినేది, తాగేది, ఎంత చిన్నదానికైనా ముందు ఆయన చెప్పకుండా బయటకు రాదు అది. అందుకని లోపల గురువుతో పెట్టుకుంటే నాకు స్వేచ్ఛ ఉండదు, బందికానలాగా ఉంది. నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి కుదరదు. ఎవరికి? శిష్యుడికి, మనసుకి, శరీరానికి. అందుకని లోపల గురువుని చంపేసి బయట గురువుని పెట్టుకొని నాకు గురువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మతం ఉంది, భక్తి ఉంది, మార్గం ఉంది అనుకుంటే నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండొచ్చు. లోపల బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి, కాపాడండి అని వేడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎంత స్వేచ్ఛ వచ్చింది. ఎందుకని? బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు బయట గురువు గారు ఎప్పుడు కనపడతాడు? ఎప్పుడో ఒక ఉపన్యాసం పెడతాడు, 4-5 నెలలకు ఒకసారి. ఒకవేళ కాదు ఉన్నా, బయట ఉన్నా, నా లోపల జరిగేది ఆయనకేం తెలుసు? ఏమీ తెలియదు. ఊరిని ఆయనకి నమస్కారాలు పెడతా ఉంటే దీవిస్తూ ఉంటాడు, నేను బాగానే ఉన్నానని నన్ను నేను మోసం చేసుకుంటూ ఉంటాను. అలాగే బయట దేవుడు అసలు ఇంకెక్కడ ఉన్నాడు? ఆ ఫోటోలో ఉన్నాడు, మూర్తి రూపంలో ఉన్నాడు, ప్రార్థనాలయంలో నేను కట్టుకుందే, నేను పెట్టుకున్న మూర్తి. సమాధానం కూడా చెప్పడు. కానీ నేను మాత్రం దేవుడితో ఉన్నాను, దేవుడు నా అన్నీ చూసేసాడని ఆత్మవంచన నాకు నేను చేసుకుంటా. నేను దేవుడిని, గురువుల్ని అసలు తక్కువ చేయట్లా. నన్ను నేను చేసుకునే మోసం గురించి చదువుతున్నా. వాళ్ళని కూడా మోసం చేస్తున్నా ఇప్పుడు నేను, ఒకవేళ నిజంగా వాళ్ళు ఉండుంటే. ఈ ప్రాసెస్లో బయట గురువు, బయట దేవుడు, బయట ప్రార్థనాలయం, బయట మతం, బయట ఆచార సాంప్రదాయాలు, బయట విధానాలు, పద్ధతులు చాలా బాగుంటాయి. ఏముంది? రంగు బట్టలు కట్టుకోండి, ఇదిగో ఇలాంటి బొట్లు పెట్టుకోండి, ఇలా జుట్టు పెంచుకోండి, లేదా ఇలా గుండు కొట్టించేసుకోండి, లేదా ఇలా గడ్డలు పెంచండి, ఇలా టోపీలు పెట్టండి, వేషధారణలు చెప్పారు. ఏముంది? చాలా ఈజీ కదా, మనోనిగ్రహంతో పని లేదుగా, లోపల గురువు చెప్పేది వినక్కర్లేదుగా. అందుకని ఈజియెస్ట్ వేలకి వెళ్తారు మనుషులు. ఇదేంటి? నీకు నువ్వు చేసుకునే ఆత్మవంచన. నీ లోపల గురువుని చంపేసావుగా, రోజు చంపేస్తున్నావుగా. ఎవరికి తెలియదు నీ లోపల గురువు చెప్పట్లేదు తప్పని. అసలు సింపుల్గా మాట్లాడుకుందామండి. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి కదా, ఎన్ని మతాలలో ఎన్నో మతాలు, ఎంతోమంది దేవుళ్ళు కదా, ఎంతోమంది మహాత్ములు, గురువులు, ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ప్రతి ఇంటిలో వాడు ఏదో ఒక మతంలో ఉండి దేన్నో దాన్ని అనుసరిస్తూనే ఉంటాడు కదా. ఆచార సాంప్రదాయ విధానాలు, బట్టలు, డ్రెస్సుల నుంచి మొదలుకొని. ఒక్కసారి కాసేపు ఇప్పుడు మీరు ఇది వింటున్న మీరు, అంటే ఇది వింటూ నచ్చిన మీరు, మళ్ళీ నచ్చనోళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకంటే ఆ బయట తిరగడం ఇష్టం కదా, లోపల చంపేయటం ఇష్టం కదా. లోపల గురువుని చంపేసిన వాళ్ళకి ఇది అర్థం కాదు అసలు. లోపల గురువుని బతికించుకునే వాళ్ళకి ఇది అర్థమవుద్ది. ఇప్పుడు బతికించుకోవాలనుకుంటున్న వాళ్ళకి అర్థమవుద్ది, బతికించుకున్న వాళ్ళకి అర్థమవుద్ది, లోపల గురువుని చంపకుండా ఉంచుకున్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుద్ది. అందుకని వాళ్ళకి మాత్రమే చెబుతున్నా. ఒక్కసారి మీరు ప్రశాంతంగా అలా కూర్చొని మీ మతం మర్చిపోండి, మీ దేవుణ్ణి మర్చిపోండి, కాసేపు వదిలేయండి. జస్ట్ ఊరికి ఒక సెకండ్, ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు ఇది అర్థమయ్యే వరకు వదిలేయండి చాలు. తర్వాత తగిలిచ్చేసుకోండి. వదిలేసేది కూడా మీ మెదడులో, జస్ట్ ఆలోచనలో, భావంలో వదిలేయండి అంతే. మీరు నేను మనిషిని. మొట్టమొదటిగా మనం ఎవరం? ఇంతకు ముందు శీర్షికల్లో కూడా చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మన మానవ జాతి మనుషులు, మిగిలింది జంతు జాతులు, వృక్ష జాతులు, తర్వాత కొండలు, గుట్టలు, జడ పదార్థాలు. మానవుడిగా మన మానవ జాతి. మతాలు గీతాలు మనం పెట్టుకునేవి, అన్ని మనం తయారు చేసుకునేగా. ఇప్పుడు దానికి అంటుకుంటే ఏంటి, అంటుకోపోతే ఏంటి? నువ్వు అంటుకున్నానన్నా అది నిజం కాదు.
నేను పలానా మతపు మనిషిని, నేను పలానా దేవుడు మనిషిని, నేను పలానా సాంప్రదాయంలో వెళ్తున్నాను, నాది పలానా విధానము, పలానా ఆచారము, పలానా ఇది అని నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని అబద్ధాలే. ఎందుకని? నువ్వు మొదటగా మనిషివి. నువ్వు నేను ఫలానా అని చెబుతున్నవన్నీ నువ్వు తయారు చేసుకున్నవి. ఈ సృష్టిలో లేవు అసలు. ఇక్కడ సృష్టిలో మానవ జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది, కొండలు గొట్టలు నదులు సముద్రాలు జడ పదార్థాలు ఉన్నాయి. నువ్వు చెబుతుంది ఏం లేదు ఇక్కడ. మతం నువ్వు తయారు చేసుకున్నావు, అది నీ తలకాయలో ఉంది. నీ వేష భాషలు, నీ తీరుతెన్నులు, నీ ఆచార సాంప్రదాయాలన్నీ నీ తలలోనే ఉన్నాయి, ప్రపంచం అందరికీ ఉండవు. అందుకే అనేక మతాలు. అందుకని కాసేపు పక్కన పెట్టి జస్ట్ నువ్వు మనిషిగా ఉండి మనుషులందరికీ లోపల మనుషులందరూ ఒక్కటే అని తెలుసా తెలీదా మీ లోపల ప్రశ్నించుకోండి. మీ లోపల గురువు ఏం చెబుతాడేనండి? మీరు స్త్రీలు అయితే మీ లోపల ఉన్నటువంటి ఆవిడ ఏం చెబుతుందేనండి? ఆ గురువు ఏం చెబుతుందేనండి? మీ లోపల స్త్రీలైనా పురుషులైనా గురువు ఒకటే పదం. ఒక్కసారి మీ మతం, జాతి, మీ దేవుడు అన్నీ వదిలేసేయండి, ఓ భావనలో వదిలేయండి. మనిషిగా ప్రపంచంలో మానవ జాతిలో ఉన్నటువంటి 800 కోట్ల మంది, అంటే మనకు తెలిసిన 800 కోట్ల మంది మనుషులంతా మానవ జాతిగా ఒక్కటేనా కాదా? ఒకసారి మీ లోపల గురువుని అడగండి వెళ్ళి, ఏమని సమాధానం చెబుతాడు చూడండి. ఒకటే అంటాడా కాదంటాడా? ఎలా కాదంటాడు? అసలు ఒకటేగా. ఆ లోపల గురువేగా చెబుతున్నాడు అందరూ ఒకటేని. లోపల గురువుని చంపేసి మనం ఏం చేస్తున్నామంటే నాది మతం, నాది మార్గం, నాది పద్ధతి, నాకు ఈ దేవుడు, మీ దేవుడు నాకు వద్దు. ఇవన్నీ అక్కడ నీ కల్పనలో. ఇప్పుడు ఈవిడ నా భార్య, ఇది నా కుటుంబం, ఇది నా ఇల్లు, ఇది నా బండి, ఇది నా కారు, ఇది నా చొక్కా, ఇది నా ప్యాంటు, ఇవి నా డబ్బులు, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా అన్నదమ్ములు, వీళ్ళు నా బంధువులు అంటే ధర్మం ఉంది అందులో. ఎందుకో తెలుసు? అవన్నీ నిజాలు. అవన్నీ నిజాలే. భార్యను పెళ్లి చేసుకున్నాంగా, కాపురం చేస్తున్నాంగా, మనమేగా భార్య ఇట్లా పెట్టుకున్నాం కుటుంబ వ్యవస్థ, అవన్నీ నిజం. కనపడుతున్నాయి, ఎదురుగుండాయి. వాళ్ళతో జీవిస్తున్నాం, ఫీల్ అవుతున్నాం, వాళ్ళ కోసం అన్నీ చేస్తున్నాంగా. ఇప్పుడు మన వాళ్ళకి ఏమన్నా అయితే తట్టుకోలేంగా, అసలు బుర్ర పాడైపోద్దిగా మనకి. కానీ ఇది నా మతం అంటే అసలు ఎక్కడుంది? ఏం కనపడుతుంది నీకు? అక్కడ ఏముందని నీకు కనపడుతుంది? ఇది నా మార్గం అంటే అక్కడ ఏముందని నీకు కనపడుతుంది? ఇది నా దేవుడు అంటే అక్కడ ఎవరున్నారని నీకు కనపడుతున్నారు? నువ్వే బొమ్మలు చేసి పెట్టుకుంటున్నావు. నేను దాన్ని తప్పు పట్టట్లా, నేను అక్కడి నుంచే వచ్చానని చెబుతున్నా. నీ అంతరంగంలో గురువుని బతికించడానికి నీకు ఇవన్నీ మాట్లాడుతున్నా. మళ్ళీ చెబుతున్నా, నీ అంతరంగంలో గురువుని చంపకో. ఇప్పుడు ఇది నా మతం అంటే అక్కడ ఏముంది? ఇది నా భార్య, ఈవిడ నా భార్య, ఈయన నా భర్త, ఇది నా ఇల్లు అంటే అక్కడ ఉన్నాయి. నిజంగా మనం కష్టపడి సంపాదించుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, వస్తువులు కొనుక్కున్నాం, పెళ్లి చేసుకున్నాం, భార్యతో కాపురం చేస్తున్నాం, భర్తతో కాపురం చేస్తున్నాం, పిల్లల్ని కన్నాం, ధర్మంగా సత్యంగా ఉన్నాయి అక్కడ. అవన్నీ మతం ఎక్కడుంది అసలు? నీకు ఎలా కనపడుతుంది మతం చెప్పు? ఏమీ లేదు. సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు అన్నీ నీ భావనలో నువ్వు భావించుకున్నావు. అక్కడేమి లేదు. అది వస్తు రూపం లేదు, విషయ రూపం లేదు, భావరూపంలో నీ భావన అది. అలా ఎన్నో ఎంతమందో చేసుకున్నారు. పోనీ ఒకటైతే పోనీ నమ్ముదాం, తీసుకుందాం ఒకే భావాన్ని. అదే అందుకే ఆత్మజ్ఞానము, నేను అనంత ఆత్మశక్తిని అనే ఏకభావాన్ని తీసుకుంటున్నాం. ఎందుకని అంటే అది నిజంగా మనలో ఉన్న ప్రాణశక్తి కనుక, అందరిలో ఉన్న ఆత్మశక్తి కనుక, చావు నిద్ర రెండు ఆ ప్రాణశక్తిని నిరూపిస్తున్నాయి కనుక ఇప్పుడు కూడా కళ్ళు మూసుకు కూర్చుంటే జ్ఞానము శరీర భావాన్ని వదిలేసి, మనోభావాన్ని వదిలేసి ప్రశాంతంగా కూర్చుంటే నేను ఉన్నాను అన్న ఎరుక, స్పృహ నాకు తెలుస్తుంది కనుక, ఆ ఎరుక, స్పృహే, ఆ జ్ఞానమే ప్రాణశక్తి, ఆత్మశక్తి, దైవశక్తి కనుక, అదే విశ్వశక్తి కనుక, దాన్నే నేను దేవుడు అంటున్నాను కనుక. కాబట్టి దాంట్లో అనుమానం ఏం లేదు. అది ఒక్కటే ఏకనిజం. మిగిలినవన్నీ నువ్వు కల్పించుకున్న కల్పితాలు. అసలు నువ్వు ఈ దేవుడు ఇంతకు ముందు లేడు. చిత్రం అది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు ఇంతకు ముందు లేరు. ఎవరు మనుషులుగా పుట్టారు, శరీరాలు వదిలేశారు, వెళ్ళిపోయారు. మీరు ఇంకా భావించుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు పాపం వాళ్ళు మేము దేవుళ్ళం అని చెప్పాలా? వాళ్ళని ఎందుకు అనాలి? వాళ్ళు మేము దేవుళ్ళం అని చెప్పలా. మేము అనంత ఆత్మస్వరూప దర్శనం అయ్యింది, మేము సాధించుకున్నాం, మేము అనంత ఆత్మస్వరూపులు అన్నారు. అయితే మేము సాధించుకోము, మిమ్మల్ని దేవుళ్ళు చేసేస్తాం మేము అన్నాం. వాళ్ళేమన్నారు? ఒరే నాయన, మనిషిగా పుట్టి అది సాధించుకోవచ్చురా, మేము సాధించుకున్నాం, అదే మీకు చెబుతున్నాము.
మేము అందుకనే ఆనందాత్మస్వరూపులుగా జీవించి చూపిస్తున్నాం శరీరంతో. మేము ఆనందం తింటున్నాం కదా, కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం కదా, నిద్రపోతున్నాం కదా, మీలో బట్టలు కట్టుకుంటున్నాం కదా, స్నానపానాదులు చేసుకుంటున్నాం కదా. మీరే మమ్మల్ని గురువులని మహాత్ములని దేవుళ్ళని చేసి ఆకాశంలో పెట్టి మీరు ఆచరించడం మానేశారు. ఆచరించుకోండిరా అని చెప్పడానికి వచ్చాం. మీరు కూడా ఆచరిస్తే మాలా ఆ స్థితిని పొందొచ్చు అని చెబుతున్నాం మేము. అంతే తప్ప మీరు దేవుళ్ళని మమ్మల్ని ఆరాధించి గురువులని మమ్మల్ని ఆరాధించి మీరు అలా మూర్ఖులుగా అజ్ఞానులుగా ఉండిపోమని, లేకపోతే మాకు భక్తులుగా మమ్మల్ని ప్రచారం చేస్తే సాగిపోమని మేము ఎందుకు చెబుతాం రా? మేము అసలు చెప్పట్లేదు. మేము అనంత ఆత్మశక్తి స్వరూపులం. మీరు మాకు ఇప్పుడు భక్తులైపోయి మమ్మల్ని ఎందుకు ప్రచారం చేయడం? అసలు మేము ఎక్కడున్నాం? మొత్తం సర్వవ్యాపక శక్తి మేమే. నీలో ఉన్న ప్రాణశక్తి నేనే, అన్నింటిలో ఉన్న ఆత్మశక్తి నేనే. మీరేదో చేసుకుంటున్నారు. అది చెప్పా ఎందుకు చేస్తున్నామని చెప్పా. మనం ఎందుకు చేస్తున్నామంటే మననే మనం మోసం చేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? మనలో ఉన్న గురువు అసలు మనకు స్వేచ్ఛ ఇవ్వట్లే. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప ఇది మీకు అర్థమవుదు. మీలో గురువును బతికించుకోవడానికి ఇప్పుడు మీరు విన్నా కూడా ఇష్టపడరు. ఎందుకో తెలుసా? ఆలోచన పుట్టగానే తప్పు రైటు చెప్పేస్తుంది లోపల. ఇప్పుడు తప్పు అని దానికి చేయడం కుదరదు, రైట్ అంటేనే చేయాలి. ఇప్పుడు ఎదురింటి ఆవిడ అందంగా కనపడుతుంది అంటే నేను మగవాడిని కాబట్టి మగవాళ్ళకి చెబుతున్నా. ఎదురింటి ఆవిడ అందంగా కనపడుతుంది, ఎదురింటి ఆయన అందంగా కనపడుతున్నాడు. బా సూపర్గా ఉన్నాడు అనిపించింది, సూపర్గా ఉంది అనిపించింది. కానీ మనకు పెళ్ళి అయిపోయింది, మన భార్య ఉంది. ఆ అనిపించగానే లోపల గురువు నోరుమొయ్, తప్పు, ఎదుటోళ్ళని చూడకూడదు, నీ భార్య ఉంది, నీ భర్త ఉన్నాడు. మనకి ఇష్టం ఉంటుందా? గురువు గారు అన్నిటికీ మీరు ఎందుకు లేస్తారు, మీరు పడుకోండి అంటాం. శిష్యుడు అంటాడు మనస్సు శరీరం. అలా ప్రతి దానికి చెబుతాడు ఆ గురువు. ఆ చావు కదా. ఇప్పుడు ఎదురింటి ఆవిడతో ఒకవేళ నువ్వు సినిమాకి వెళ్ళి ఎదురింటి ఆయనతో నీకు సినిమాకి వెళ్ళి షికారులు తిరిగి గడిపే అవకాశం వచ్చిందనుకో, తిరుగుతున్నంతసేపు గురువు చెబుతానే ఉంటాడు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని. అలా వెనకాల ఒకటి చెంటుతూనే ఉంటే నువ్వు ఎలా చేస్తావు? అందుకని అసలు నాకు ఈ గురువు వద్దని అని చంపేస్తావు. లోపల నీ లోపల బుద్ధి అనే గురువుని చంపేస్తావు. జాగ్రత్తగా చూసుకోండి. అదే పనైనా, నేను ఇది ఉదాహరణ చెప్పా, అదే పనైనా సరే. ఇప్పుడు ఈ కూర ఏదో వండుతున్నావు, నీకు ఇష్టమైనది వండుకుంటున్నావు. పాపం ఇది మా ఆయనకి ఇష్టం ఉండడు, తినడో, ఆయనకి సరిపడదో, ఆయనకి ఏదో పాపం గ్యాస్ ప్రాబ్లం ఉంది, పులుపు అంటే సరిపడదు అని లోపల గురువు చెబుతాడు. మీ ఆయనకి ఇలా ఉంది కదా, పులుపు అంటే సరిపడదు కదా, అది ఎందుకు వండుతున్నావు అని. ఈ శిష్యురాలు ఏమంటుందో తెలుసా? ఊరికి పోలిక్కండో ఆడవాళ్ళని అంటలే. అంటే వంట వండేది ఎక్కువ వాళ్ళు అని చెప్పాను, మగవాళ్ళైనా సరే పోలిక్కి చెప్పాను. నేను ఆడవాళ్ళని అంటున్నాను అనుకోబాకండి తల్లి. మా ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు. నా తల్లి ఆడదే, నా భార్య ఆడదే, నా పిల్లలు, నా కూతురు ఆడదే. అందరూ ఆడవాళ్ళు లేకుండా అసలు సృష్టి ఎలా నడుస్తుందండి? ఎవరిని తక్కువ చేయట్లేదు. విషయం మీ అవగాహన మీ లోపల అర్థం అవడానికి చెబుతున్నాం. ఇప్పుడు ఆ పులుపుది నీకు ఇష్టం వచ్చింది వండుకుంటున్నప్పుడు, అయ్యో మా ఆయనకి గ్యాస్ ఉంది కదా, మా ఆయనకి ఇది సరిపడదు కదా అని నీ లోపల గురువు చెబుతాడు. ఇదిగో మీ ఆయనకి సరిపడదు, అది వండుతున్నావు, ఇప్పుడు ఏం తింటాడు? మళ్ళీ ఆ పచ్చడి మెతులు వేసుకొని మజ్జిగ పోసుకొని తింటాడు, లేదా బాధతో తింటాడు. తింటే మళ్ళీ గ్యాస్ వచ్చి బాధపడతాడు, లేదా ఇప్పుడు నిన్ను ఏదో ఒకటి అంటాడు, మళ్ళీ మీ ఇద్దరు గొడవ పడతారు. ఇవన్నీ చెబుతాడు ఆ గురువు. వెంటనే శిష్యుడు ఏం చెబుతాడో తెలుసా? ఎన్నాళ్ళు చస్తామండి, ఆయనకి సరిపడి సావదని చెప్పి ఇప్పుడు పులుపు ఎన్నాళ్ళు, నెలలు, సంవత్సరాలు ఇంట్లో ఒక పుల్లటి కూర వండుకోవడానికి లేదు, నాకు పులుపు అంటే ఎంతో ఇష్టం. ఏదో ఒకసారికి ఏమవుద్దిలే, ఆయనకి కావాల్సింది ఇంకోటి ఏదో చేసి పెడతాను, ఒక పూటకి ఏమవుద్దిలే అని ఆ గురువుని పడుకోమని చెప్పొద్దు. అంటే లోపల గురువుని ఎంత కించపరుస్తున్నామో చూడండి, మనం ఎంత అవమానిస్తున్నామో చూడండి. మన లోపల గురువుని రోజు అవమానిస్తూ, రోజు కించపరుస్తూ, రోజు చంపేస్తూ, ఎవరో సంపూర్ణ దైవశక్తి, అది నిజమైన దైవశక్తి. బయట మానవ రూపంలో ఉన్న గురువుకి ఇవేమీ తెలియవు, ఇలా ఏమీ చెప్పడం, నీకు రోజు ఏం చెప్పడం, ఎప్పుడో కనపడతాడు. అసలు నీ లోపల ఉన్న గందరగోళం ఆ గురువుకు తెలియదు. గురువులు పక్క నుండి గురువులను మోసం చేస్తున్నారు. ఇప్పుడు బోల్డ్ మంది గురువులు వాళ్ళ శిష్యుల చేతిలో మోసపోతూ ఉంటారు. ఏమీ తెలియదు, వాళ్ళకి తెలిసినట్టు నటిస్తారు. అందుకని వాళ్ళకి ఏమీ తెలియదు, నీకేం చెప్పడు కాబట్టి ఎప్పుడో 2 ఉపన్యాసాలు చెబుతాడు, నువ్వు వంగి వంగి దండాలు పెడితే నిన్ను నమ్మేస్తాడు. కాబట్టి బయట ఒక గురువుని, బయట ఒక దేవుణ్ణి పెట్టుకుంటాడు. బయట గురువు అనుకో నమ్మేస్తాడు, వంగి వంగి దండాలు పెట్టి నటిస్తే చాలు. వాళ్ళు చెప్పిన డ్రెస్సులు కట్టుకొని, వాళ్ళు చెప్పిన విధానాలు పాటించి, వాళ్ళు పెట్టుకోమన్న బొట్లు పెట్టుకొని, వాళ్ళు గుడ్డు కొట్టించుకోమంటే గుండో, లేదా జుట్టు పెంచమంటే జుట్టు, వాళ్ళ సాంప్రదాయం, విధానం, పద్ధతి ఏదో పాటించేసి అలా ఉన్నట్టు వాళ్ళకి కనపడితే చాలు.
అంతరంగ మార్పుతో గుణ మార్పుతో పని లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు నా అంతరంగం. అందుకని బయట గురువు నాకు చాలా స్వేచ్ఛగా ఉంటుంది. ప్లస్ నన్ను నేను వంగి వంగి దండాలు పెడుతుంటే నన్ను ఆశీర్వదించేసి నువ్వెంతో ఉత్తమ శిష్యుడు అంటుంటే ఇంకా నేనేదో పొంగిపోతా, నేనేదో అయిపోయినట్టు. నేను స్త్రీనైనా పురుషుడినైనా. అందుకని ఎగబడతా ఉంటారు. అంతరంగ గురువు దగ్గరికి వెళ్ళు, చచ్చేవే యుద్ధం జరుగుతూ ఉంటుంది. నీ లోపల గురువుని నువ్వు చంపేస్తున్నావు, కానీ నువ్వు చంపుతున్న నిజమైన గురువుని నువ్వు బయట పెట్టుకున్న శరీర గురువు అన్నాడే నీలాంటి మనిషి. గురువు అయితే అయి ఉండొచ్చు, మంచి విషయాలు తెలుసుకొని మంచిగా జీవిస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, నేను ఆయన్నే కించపరుచుతున్నా. కానీ నీ లోపల ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదు ప్రపంచంలో. నమ్మకండి, తెలుస్తుందని చెబితే అసలు నమ్మకండి. లేదు తెలుసండి మా గురువు గారు చెప్పారని కామెంట్లు పెట్టకండి. నేను ఇలాంటి బోల్డ్ తెలుసు నాకు. యాదృచ్ఛికాలు, కోఇన్సిడెంట్లు బోల్డ్ ఉంటాయి ప్రపంచంలో. అసలు అవన్నీ ఇప్పుడు చర్చకి విషయాలు కాదు, మన అంతరంగ విషయం. ఇది మళ్ళీ అంతరంగ విషయం. మీ నమ్మకాలతో మీరు సాగిపోండి, నేను విభేదించట్లా. నా మాట వినేవాళ్ళకి మాత్రమే చెబుతున్నా. మళ్ళీ ముందే చెబుతున్నా, నేను అసలు ఇవన్నీ చెబుతుంది నా మాటలు వింటున్న వాళ్ళకి మాత్రమే. ఎవరైతే చెప్పండి మాకు అర్థమవుతుంది అంటున్నారో వాళ్ళకి మాత్రమే. మిగిలిన వాళ్ళు దయించి నన్ను క్షమించి నా వినకండి. ఒకవేళ విన్నారు, కొంతమందికి విషయాసక్తి ఎక్కువ ఉంటుంది, పనికిరాని కూడా విని తెలుసుకొని బొక్కలేంటో ఎతుకుదామని ఉంటుంది. అలా విన్నా మీరు బొక్కలు మీకు అనిపించినా నాకు కామెంట్లు పెట్టకండి దయచేసి. మీకు నమస్కారం. ఎందుకంటే నేను సామాన్యుడిని, నేనే చెబుతున్నాగా. మీ గురువుకి, మీ దేవుడికి, మీకు నేను సరిపోను, సాటి రాను. మీ పాదధూళికి కూడా నేను సరిపోను. మీ పాదాలకు నమస్కారం. మనని మనం ఎంత వంచన చేసుకుంటున్నామో అంతరాత్మలో చెబుతున్నా. బయట గురువులను గౌరవించొద్దు, దేవుళ్ళని గౌరవించొద్దు అని చెప్పట్లా. ఆ సౌకర్యం, ఆ సౌలభ్యం ఎందుకు పెట్టుకున్నాము అంటే లోపల గురువుని చంపేసి బయట వాళ్ళకి తెలియదు కాబట్టి, బయట గురువులకి మనం మొత్తం అంతరంగంలో తెలియదు కాబట్టి వాళ్ళ ముందు నటిస్తే సరిపోద్ది. వాళ్ళకి నచ్చినట్టు ఉంటే వాళ్ళు దీవిస్తూ ఉంటారు, మేము గొప్పగా ఉన్నామని మనం హాయిగా జీవించుకుంటూ వెళ్ళిపోతాం. కానీ పొంది సచ్చేది ఏముండదు. నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. అది నీకు అనుభవించినాక చివరి దశలో తెలుస్తుంది ఏం పొందలేదని. ముందెందుకు తెలుస్తుంది నీకు? నష్టపోయినాక కానీ తెలియదు ఎవరికి. సిగరెట్లు కాల్చి 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 ఒక క్యాన్సర్ వచ్చినా తెలుస్తుంది. ఆ సిగరెట్ల వలన వచ్చే ప్రాబ్లం రావాలిగా జబ్బు, అది ఎప్పటికి వస్తుంది? 20-30 ఏళ్ళకి వస్తుంది. మందు తాగి తాగి లివర్ నాశనం అయిపోవాలంటే 20-30 ఏళ్ళు పట్టుద్ది. నువ్వు ఏ పొరపాటు చేయి, ఏ తప్పు చేయి, దాని ఎఫెక్ట్ జీవితంలోకి రావడానికి అనేక సంవత్సరాలు పట్టుద్ది. అది ఇక్కడ గురువుల దగ్గర అయినా, మహాత్ముల దగ్గర అయినా, బయట అయినా, నీ నటన ఎంతైనా అంతే. వాళ్ళు మంచోళ్ళు, నిజమైన వాళ్ళు అవ్వచ్చు, కానీ నీకు ఫలితాలు వచ్చేటప్పటికి ఇంత టైం పట్టుద్ది. అప్పటికి నీ జీవితం నాశనం అయినాక టైం బట్టి నీకు తెలిసిన చేసేదే ఉంది. ఇంకా నీ లోపల గురువు మాటని ఇప్పుడిప్పుడే తెలిసిపోద్ది నీకు. నీ గుణాలేంటో, నీ బతుకేంటో నీకు ఇప్పుడే తెలిసిపోద్ది. నా బతుకేంటో నాకు తెలిసింది కాబట్టే మీతో చెబుతున్నా. నా లోపల గురువుని బతికించుకుందాం అనుకుంటున్నా నేను. లోపల గురువుని బతికిస్తే ఎలా ఉంటుందో తెలుసా? క్షణక్షణం వెంటాడతాడు, అసలు వదలడు నిన్ను. చచ్చావే అంటే, చాచావంటే ఎవరో తప్పులు చేసేవాళ్ళకే ఇది. మంచోడికి బాధే ఉంది. లోపల గురువు చెప్పినట్టు వెళ్ళిపోతాడు. లోపల గురువు అన్నం తినొద్దు అంటాడా, కంటితో చూడొద్దు అంటాడా, వాసన చూడొద్దు అంటాడా, మాట్లాడొద్దు అంటాడా, చెవితో వినొద్దు అంటాడా, స్త్రీ పురుషులు భార్యాభర్తలు కలవద్దు అంటాడు. ఎందుకు వద్దు అంటాడు? మంచిగా అన్ని చేయమని చెబుతాడు లోపల గురువు. లోపల గురువు మంచిగా, ధర్మముగా, నీతి నిజాయితీలతో ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని సుఖాలు అనుభవించవచ్చో అన్నీ అనుభవించవని నీకు చెబుతాడు. లోపల గురువు అసలు వద్దని నీకు ఎప్పుడు ఏది చెప్పడు. లోపల గురువు చక్కగా ధర్మంగా నువ్వు అన్నీ చేసుకో, అన్నీ అనుభవించని చెబుతాడు. కానీ లోపల గురువుని భరించలేని వాళ్ళు ఎవరో తెలిసే? తప్పులు చేసేవాళ్ళు, పొరపాట్లు చేసేవాళ్ళు. చిన్న సత్యం కూడా నువ్వు ఆ లోపల గురువుని తప్పించుకోలేవు. ఎందుకంటే ఆ లోపల గురువు, లోపల దేవుడు అతనే, ఆమె. నువ్వు ఆయన గురువు అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు, నీ లోపలే ఉంది ఆ శక్తి. అది స్వచ్ఛమైనటువంటి ప్యూర్ ఆత్మశక్తి. నువ్వు గురువు అనుకుంటావా, దేవుడు అనుకుంటావా? ఎందుకంటే నీతో మాట్లాడుతుంది కాబట్టి. సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి ఇంకా మాట్లాడుతూ ఉండదు, ఏముండదు, నువ్వు అందులో కలిసిపోతావు అంతే. ఇప్పుడు నీ చర్యకు ప్రతిచర్యగా నువ్వు శిష్యుడిగా, అది గురువుగా నీకు అన్ని చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తే, దేవుడు అంటావో గురువు అంటావో అది నీ లోపలే ఉంది, యాక్సెప్ట్ చేస్తే నువ్వు మంచిగా ధర్మంగా ఉంటావు. ఇప్పుడు ఈ శీర్షికి చెప్పేది అందుకే, మన లోపల గురువుని, మన లోపల దేవుణ్ణి బతికించుకుందాం. బయట దేవుడు ఉన్నాడు. ఎవరా బయట దేవుడు చెప్పండి? మన ఇంట్లో పెట్టుకున్నా, ప్రార్థనాలయాలు కట్టుకున్నా, మనం తెచ్చిపెట్టుకున్న ఫోటోలు, మూర్తులే మనం ఏర్పాటు చేసుకునేగా. ఒక్క దేవుడు తీసుకోండి, ఎవరో ఒక్క దేవుడు, మీకు నచ్చిన దేవుడు తీసుకోండి.
ఆ దేవుడికి ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఎన్ని రూపాలు ఉన్నాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా తయారు చేశారు చూడండి. ఆ దేవుడి ఫోటోలు కానీ ఆ దేవుడి మూర్తులు కానీ. ఏ 2 ప్రార్థనాలయాల్లో అయినా ఒకే దేవుడి ముఖం ఒకలా ఉందా? ఆలోచించండి. అసలు ఆ దేవుడు ఎప్పుడన్నా నీతో మాట్లాడటం కానీ నువ్వు చెప్పిన దానికి అవును కాదంటం కానీ జరుగుద్దా? అందుకని చాలా కన్వీనియంట్గా పెట్టుకున్నావు. ప్రార్థనాలయానికి వెళ్తే అంత హాయిగా ఉంటుందో, అబ్బా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తే అంత హాయిగా ఉంటుందో. ఎందుకని అక్కడ అసలు నీకు అవును కాదు అని ఎదురు చెప్పి తప్పు రైటు చెప్పేవాళ్ళు లేరుగా. నీకే నీ భావనలేగా హాయిగా ఉంటుంది. పుణ్యం చేసేసాను, పుణ్యక్షేత్రానికి వచ్చాను, ఇప్పుడు ఏదో నేను పుణ్యకార్యం చేశాను, భక్తి కార్యం చేశానని ఓలలాడిపోతావు ఆ గురువులు ఆ దేవుడి దగ్గర తిరిగి. కానీ నీ అంతరంగంలో దేవుడు, నీ అంతరంగంలో గురువును అడుగు, నువ్వు పుణ్యకార్యం చేసావో లేదో చెబుతారు నీకు. నీ గుణం అడుగు, నీ బుద్ధి అడుగు, నీ గురించి అడుగు. నీ అంతరంగంలో ఉన్న గురువుని, నీ అంతరంగంలో ఉన్న దేవుణ్ణి ఒక్కసారి నీ గురించి అడుగు. మొత్తం స్టోరీ అంతా మొత్తం చెబుతాడు, పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి చెబుతాడు. అసలు చేసేటప్పుడే చెబుతున్నాడు, అందుకే భరించలేక నువ్వు చంపేస్తున్నావు అంటున్నా. అయితే అందరూ చంపక్కర్లా, మంచివాళ్ళకి అసలు ఇబ్బంది లేదు. లోపల ఉన్న గురువుతో, లోపల ఉన్న దేవుడితో. నువ్వు గురువు అంటావు, దేవుడు అంటావు, నీ ఇష్టం. నీ లోపలే గురువు ఉన్నాడు, నీ లోపలే దేవుడు ఉన్నాడు. నీ లోపల ఉన్న గురువు నీకు సమస్తం చెబుతున్నాడు. ప్రతిసారి ప్రతి విషయం అసలు ఆ గురువు ఆ దేవుడు చెప్పకుండా, ఆ గురువు దేవుడు అనే సెన్సార్ బోర్డులోకి వెళ్లకుండా నువ్వు ఏ ఆలోచన, ఏ కార్యము నీ వలన జరగడానికి కుదరదు. అయితే ఆ గురువు అంగీకరించినవన్నా చేస్తావు, లేదా ఆ గురువుని చంపేసి కాదని గురువుని వ్యతిరేకించి, ఆ దేవుణ్ణి వ్యతిరేకించి నువ్వు చెప్పింది నేను చేయనని ఆ గురువుని దేవుణ్ణి అవమానపరిచి నీకు నచ్చింది చేసుకుంటావు. నువ్వెవరు? శిష్యుడివి. ఎవరు శిష్యుడు? మనసు శరీరము శిష్యుడు. నీ లోపల విచక్షణా జ్ఞానంగా పనిచేస్తూ ఇది తప్పు రైట్ అని చెబుతున్న బుద్ధి ఏదుందో, ప్యూర్ కల్మషము లేనటువంటి ప్రాణశక్తి ఆత్మశక్తి ఏదుందో, నీతో మాట్లాడుతున్న ప్యూర్ ఆత్మశక్తి ఏదుందో, నీకు చెబుతున్నటువంటి ప్యూర్ ఆత్మశక్తి ఏదుందో, ఏది నీ లోపల. మళ్ళీ ఇది మహిమలు మాయలు భ్రాంతులు చేయకండి. ఊరిని జస్ట్ సిగరెట్ తాగాల, వద్దు తప్పు, సిగరెట్ తాగొద్దు, కాదు నాకు అలవాటు తాగుతాను అంతే. నీ గురువుకు నువ్వు ఎదురు చెప్పి తాగుతున్నావు. టీ తాగాల, ఏదో ఒకసారి రోజు తాగితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అలవాటేగా తాగు, ప్రాబ్లం లేదు. లేదు వాళ్ళకి ఇప్పటికే 5-6 సార్లు తాగేసావు, అన్నిసార్లు తాగకూడదు. టీలైనా కాఫీలైనా ఏదైనా భోజనమైనా అతి సర్వత్ర వర్జయత్, లోపల గురువు చెబుతున్నాడు. గౌరవించి వింటావా? నువ్వు గురువుని గౌరవించిన వాడివి, లోపల దేవుడు చెప్పాడు. గౌరవించి వింటావా? నువ్వు దేవుణ్ణి ఆరాధించిన వాడివి. లోపల దేవుడు, లోపల గురువు చెబుతుంది వెంటకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటావా? నువ్వు గురువుని దేవుణ్ణి ఆరాధించని, ఇష్టపడని, వాళ్ళ మాట వినని రాక్షసుడివి. శిష్యుడివి కాదు. నువ్వు వింటే కదా శిష్యుడయ్యేది. శిష్యుడని ఊరినే చెప్పాను, మనసు శరీరం. వాళ్ళ మాట విననప్పుడు శిష్యుడు ఎట్టవుతావు? నువ్వు వాళ్ళకి వ్యతిరేకివి, నువ్వు వాళ్ళని వ్యతిరేకిస్తున్నావు. దేవుడికి వ్యతిరేకివి, గురువుకి వ్యతిరేకివి. నీ అంతరంగంలో ఉన్న గురువుకి, నీ అంతరంగంలో ఉన్న శిష్యుడికి నువ్వు వ్యతిరేకమైనప్పుడు, వ్యతిరేకమైన వాళ్ళందరూ ఎవరు? బయట పురాణాలు ఇతిహాసాలు రాక్షసులు, చెడ్డవాళ్ళు. కాబట్టి నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. అప్పుడు గురువు మౌనంగా ఉంటాడు. మనకు వచ్చే సమస్యలు శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక అన్ని రకాల సమస్యలు అనుభవిస్తాం. అవే శిక్షలు, అదే కర్మ సిద్ధాంతం. ఆ గురువు దేవుడు చెప్పినట్టు వెళ్తే కర్మ సిద్ధాంతం అసలు మన మీద ఏ పని చేయకపోగా మనకు అన్ని మేలు చేసి వెళ్తుంది. ఎందుకని గురువు ఆ దేవుడు. నువ్వు గురువు అంటావా దేవుడు అంటావా నీ ఇష్టం. నీ లోపల ఉన్న నీ గురువు నీ దేవుడు చెప్పినట్టే నువ్వు జీవిస్తే అసలు నీకు అంతా మేలే జరుగుతుంది. ఎందుకని ఆ మేలు ప్రకారమే చెబుతాడు. ఆ శక్తి అదే కదా, సృష్టి యావత్తు ఉన్న శక్తి అదే, అందరిలో ఉన్న శక్తి అదే. అందుకని ఆ ధర్మము మంచిగా చెబుతాడు. అందుకని నీలో ఉన్న గురువుని బతికించుకో, ఇది అంతరంగ సాధన. అలా బతికించుకోవాలంటే నిన్ను గమనించుకో, లోపల ఏం చెబుతుందో జాగ్రత్తగాను. అది తప్పు అయితే చేయబాక, అది మంచి అయితేనే చెయ్యి, అది ధర్మం అయితేనే చెయ్యి, అధర్మం చేయబాక, అది చెడైతే అసలు చేయబాక. అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, నీకు ఎంత నష్టం జరుగుతున్నా అది చెడైతే చేయబాక, నీకు ఎంత లాభం వస్తున్నా అది చెడైతే చేయబాక. అప్పుడు నువ్వు గురువుని దేవుణ్ణి గౌరవించావు కనుక ఆ గురువు దేవుడే నిన్ను రక్షిస్తారు. ధర్మో రక్షతి రక్షిత అంటే అది ధర్మం ఎక్కడుంది? నీ లోపలే గురువు రూపంలో, దైవం రూపంలో ఉంది.
నీ లోపల ఉన్న గురువు దైవము చెబుతుంటే ఆ మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకొని నేను బయట గురువుని బయట దేవుడిని ఆరాధిస్తానని వెళ్తున్నావంటే అసలు నువ్వు సరైనోడివేనా, నువ్వు సరైన దానివేనా? ఆడవాళ్ళు అయితే సరైన దానివేనా అనకూడదేమో, నేను పదం ఫ్లోలో తప్పువాడేమోనేమో, నన్ను క్షమించండి. మీరు సరైన వాళ్ళైనా ఎవరికి వాళ్ళు చూసుకోండి. నన్ను ఎవరినో అనాల్సిన అవసరం అసలు నాకు లేదు. నాకు నేనే చెప్పుకుంటూ స్త్రీ పురుషులు ఇద్దరు వింటూ ఉంటారు కాబట్టి ఒకసారి పదజాలం వాడేటప్పుడు అలా వస్తుంది. ఎక్కడైనా పదజాలాల తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. అవి ఫ్లోలో వచ్చేస్తాయి. ఒక్కోసారి ఏ పదజాలం వాడాలో కూడా నాకు తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అంటే సహజంగా పురుషుడిని కాబట్టి డూ అనుకుంటూ వెళ్ళిపోతాను. కానీ చాలామంది స్త్రీలు వింటున్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి అర్థమయ్యేలా మీ గురించి చెప్తున్నాను అన్నప్పుడు ఆ స్త్రీలింగం వాడాలి అక్కడ అని గుర్తు చేసుకొని వాడుతున్నప్పుడు కొంచెం పదజాలం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, క్షమించండి ఏమన్నా అలా ఉంటే. మీలో ఉన్న గురువుని మీరు గురువు అంటారో, లేదా మీలో ఉన్న దేవుణ్ణి మీరు దేవుడు అంటారో, లేదా మీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని ప్రాణశక్తిని బుద్ధి రూపంలో విచక్షణా జ్ఞానంగా పనిచేస్తున్న మీలో ఉన్న జ్ఞానశక్తిని చంపేయకండి. మనసు శరీరం అనేటువంటి ఈ శిష్యుడు రాక్షసుడు అనేవాడిని పట్టుకొని వెళ్ళిపోబాకండి. అయితే అందరికీ అది ఆ శిష్యుడు రాక్షసుడు చెడ్డోడా కానే కాదు. చెడు పనులు చేసేవాళ్ళకి, అధర్మంలో ఉండేవాళ్ళకి, ధర్మంగా వెళ్ళే వాళ్ళకి మనసు శరీరము బుద్ధి జ్ఞానము అన్నీ ఏకసూత్రం మీద నడుస్తున్నాయి. ఆ ఏకసూత్రం మీద ఎప్పుడైతే నడిచినాయో అనంత ఆత్మశక్తికి దారి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మొత్తం ఇప్పుడు శరీరం దాటి మనసు పైన బుద్ధి ఏంటి? ప్యూర్ ఆత్మశక్తి. కానీ మనతో మాట్లాడుతుంది కాబట్టి అది పరిమితం. ఆ ప్యూర్ ఆత్మశక్తి అనంత ఆత్మశక్తిలోనే ఉన్నది అది. కాబట్టి అక్కడి నుంచి అనంతాత్మశక్తికి దారి ఉంది. అనంతాత్మశక్తి ఎరుక మనకు తొందరగా వచ్చేస్తుంది. ఇలా దారి స్ట్రైట్ లైన్కి వెళ్ళిపోద్ది. అది శరీరం నుంచి మనసులోకి, మనసులోంచి బుద్ధికి, బుద్ధిలోంచి అనంత ఆత్మశక్తిలోకి. నీకు ఆత్మజ్ఞానం ఊరికినే అర్థమైపోద్ది. అందుకని నువ్వెక్కడో దేవుళ్ళని ఎత్తుక్కుంటాను, గురువుల్ని ఎత్తుక్కుంటాను, మహాత్ముల్ని ఎత్తుక్కుంటానంటే ఎత్తుక్కోబోతుగా మంచిదే, చెప్తే మాటలు విను. కానీ అసలు గురువు నీ లోపలే ఉన్నాడు. సృష్టి నిన్నేం మోసం చేయలే. నీకెవరో చెప్పి నువ్వెవరికో దాస్యం చేసి నువ్వెవరికో బానిస బతుకులు బతికి మీరందరూ నాకు చెప్పండి, నేను వింటాను, నేను మనిషిని కాదు, నేను జంతువుని, మీరే మనుషులు మహాత్ములు గురువులు అయ్యారు అనేలా సృష్టి నిన్నేం మోసం చేయలే. సృష్టి అందరికీ ఒకే రకమైన విధానం పెట్టింది. అందులో తమను తాము తెలుసుకున్న వాళ్ళు గురువులయ్యారు, దేవుళ్ళై పూజింపబడ్డారు. వాళ్ళు ఆ సత్యాలను తిరిగి మనకు చెప్పారు. ఆ తిరిగి చెప్పిన సత్యాలను మనం కూడా పొందటమే. అందుకే వాళ్ళే ఆటోమేటిక్గా మహాత్ములు చెప్పారు, తత్వం మసి. నువ్వు దేన్ని ఎతుకుతున్నావో, ఏది దేవుడు అంటున్నావో, ఏది గురువు అంటున్నావో, దేన్ని ఆరాధిస్తున్నావో, దేని వెలకి వెళ్తున్నావో, దేనికోసం ప్రయత్నిస్తున్నావో అది నీవే అయి ఉన్నావు. వాళ్ళు చెప్పింది అదే, నేను చెప్పేది కాదు. అది తత్వమసి అంటే అది నువ్వే అయి ఉన్నావు. నువ్వు దేన్ని పట్టుగా ఎలాడుతున్నావో అది నువ్వే అయి ఉన్నావు. కాబట్టి అది తెలుసుకుంటే ఏంటి? అప్పుడు చెబుతా అయం ఆత్మా బ్రహ్మ, నేను ఆత్మస్వరూపమైన బ్రహ్మమును. ఎందుకంటే ఆత్మస్వరూపమైన బ్రహ్మమును అంటే మొత్తం ఈ సృష్టి అంతా ఉన్నది ఆత్మే అని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటావు. అప్పుడేం చెబుతావు? అనుభవం అవ్వాలి ఆత్మ. ఆ ఆత్మస్వరూపమును నేనే, ఆ బ్రహ్మమును నేనే అనేటువంటి భావనలోకి ప్రయాణిస్తూ చెబుతావు. ఆ భావనలోకి ప్రయాణిస్తూ ఇప్పుడు సన్మార్గంలోకి వచ్చేసి అయం ఆత్మా బ్రహ్మ అన్నప్పుడు ఇంక చెడు చేయలేవు. నీ లోపల గురువు, నీ లోపల దేవుడు బతికేస్తున్నారు. చెబుతున్నప్పుడు అలా ముందుకు సాగుతూ ఆ మార్గంలో వెళ్ళినాక నీకు అనుభవం అవుతుంది, అహం బ్రహ్మస్మి అని చెబుతావు. ఇప్పుడు ఆ బ్రహ్మస్వరూపమును నేనే, ఆ బ్రహ్మమును నేనే, అహం బ్రహ్మస్మి అనుభవం అయిపోయింది. ఈ స్టేజ్లన్నీ మహాత్ములు చెప్పారు, ఇలా ఉంటుంది నాయన అని. అలా అని మళ్ళీ పదాలు వెళ్ళి పెట్టుకొని మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఏదో మాయలు మహిమలు పదాలకు అల్లకండి. ఏమీ లేదు. అది మన స్థితిగతులు. అప్పుడు సంస్కృత భాష అనుభవం పొందిన వాళ్ళు ఆ సంస్కృతం అప్పుడు వాడుక భాష వాళ్ళకి, అది జ్ఞాన భాష, చదువుకున్న భాష, పండితుల భాష. అందుకని వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు ఆ భాష మనుగడలో లేదు. ఇది మన వాడుక భాష, అందులో మనం మాట్లాడుకుంటున్నాం అంతే. నా లోపల గురువుని, నా లోపల దేవుణ్ణి నేను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా అందరిలాగానే నా లోపల గురువుని దేవుణ్ణి చంపేసి బయట గురువుల్ని బయట దేవుణ్ణి ఎత్తుక్కుంటూ అనేక సంవత్సరాలు తిరిగాను.
ఆ బయట గురువుల్ని, బయట దేవుళ్ళని, బయట విధానాలను ఎత్తుక్కుంటూ తిరిగినాక నిజాయితీగా వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు నిజాయితీగా చెప్పారు చాలామంది, నాయనా నువ్వు వెతుకుతున్నాడు నీ లోపలే ఉన్నాడు, తత్వమసి అది నీవే అయి ఉన్నావు, ఎత్తుక్కో లోపలికి వెళ్ళి జాగ్రత్తగా. అందుకని నా లోపలికి వచ్చాను. నా లోపలికి వచ్చినాక నా లోపల నేను ఆల్రెడీ చంపేశానని నాకు తెలిసింది. ఇప్పుడు కూడా పాత అలవాట్లు అయిపోయి మనసు శరీరము నా లోపల ఉన్న గురువుని, నా లోపల ఉన్న దేవుణ్ణి, ఆ దేవుడు చెబుతున్నా కూడా వినకుండా ఆ దేవుణ్ణి అడ్డగించి ఆ దేవుణ్ణి గౌరవించకుండా తనకిష్టం వచ్చి చేసుకుంటున్నాయని నాకు అర్థమవుతుంది. అందుకని లేదు లేదు నా లోపల ఉన్న దేవుణ్ణి, గురువుని గౌరవించాలి, ఆరాధించటం అంటే అంతేను. కాబట్టి నా లోపల ఉన్న దేవుడు, గురువు చెప్పినట్టే నేను చెయ్యాలి. ఓ మనసా, ఓ శరీరమా, మనం ఆ గురువుకి, ఆ దేవుడికి దాసోహం అవ్వాలి. అది పూజించటం, అర్చించటం, ఆరాధించటం. మన అంతరంగంలో ఉన్న గురువు, మన అంతరంగంలోనే ఉన్న దేవుడు, మన ప్రతికార్యము తెలుసు. బయట గురువులకి, బయట దేవుళ్ళకి మన ప్రతికార్యం తెలియకపోవచ్చు, కానీ మన అంతరంగంలో ఉన్న గురువుకి, మన అంతరంగంలో ఉన్న దేవుడికి మనకు ఆలోచన పుట్టగానే తెలుసు, వెంటనే సమాధానం చెబుతారు. బయట గురువులు, బయట దేవుళ్ళు నువ్వు ఎంతకాలం తపస్సు చేయాలో తెలీదు, వీళ్ళు వెంటనే సమాధానం చెప్పేస్తారు. అసలు నీకు నువ్వు తపస్సు అక్కర్లే, అక్కడ నీకు ఆలోచన పుట్టగానే తప్పు రైటు చెప్పేస్తారు. నువ్వు పని మొదలెట్టగానే తప్పు రైటు చెయ్యొద్దని చెప్పేస్తానే ఉంటాడు లోపల ఉన్న గురువు, లోపల ఉన్న దేవుడు. కాబట్టి ఆ గురువుని, ఆ దేవుణ్ణి అనుసరించి వెళ్ళాలి అని నిర్ణయించుకొని బయటంతా తిరిగి తిరిగి లోపలికి వచ్చాను. బయట గురువులు, బయట దేవుళ్ళు వీళ్ళ చుట్టే తిరిగాను. తిరిగి తిరిగి బయట గ్రంథాలన్నీ చూసి చూసి లోపలికి వచ్చాను. లోపలికి వచ్చినాక అర్థమైంది, నేనే అసలు నా గురువుని, నా దేవుణ్ణి గౌరవించట్లేదు, సరిగ్గా చూడట్లేదు అని. ఇప్పుడు సరిగ్గా చూడాలి, గౌరవించాలి. నా లోపల గురువుకి, నా లోపల దేవుడికి నేను దాసోహం అవ్వాలి, శరణాగతి అవ్వాలి, సర్వస్వ శరణాగతి అక్కడ అవ్వాలి. అధర్మము అనేది ఈ మనస్సు చేత, శరీరం చేత చేయనివ్వకూడదు, ధర్మములోనే సాగాలి, మంచిగానే సాగాలి అనేది నాకు అర్థమైంది. ఆ అర్థమైనటువంటి విషయాలను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు మన శీర్షిక ఏంటి మనం మాట్లాడుకుంది అంటే, మనలో గురువుని, మనలో దేవుణ్ణి బ్రతికించుకుందాం. గురువుని, దేవుణ్ణి బ్రతికించుకుందాం, అది శీర్షిక. గురువుని, దేవుణ్ణి చక్కగా అనుసరిద్దాం. గురువుని, దేవుణ్ణి అనుసరిద్దాము. ఏ గురువు, ఏ దేవుడు? మనలోని గురువు, మనలోని దేవుడు. మీరు గురువు అనుకోండి, దేవుడు అనుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా అనుకోవచ్చు. గురువుని, దైవాన్ని అనుసరిస్తూ సాగుదాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇది నేను చెప్పింది ఇప్పుడు అంతరంగ సాధన, అంతా లోపల విషయమే, బయట అసలు ఏమీ లేదు. బయట మీకు నచ్చినట్టు ఉండండి. మళ్ళీ చెబుతున్నా, మీరు ఏ మతంలో అయినా సాగండి, ఏ కులంలో అయినా సాగండి, ఏ జాతిలో అయినా సాగండి, ఏ గురువుతో అయినా సాగండి, ఏ దైవంతో అయినా సాగండి, నాకు అసలు దాంతో సంబంధమే లేదు, నేను చెప్పే విషయానికి సంబంధమే లేదు. మీరు హాయిగా మీ మీ మార్గాల్లో మీ సాంప్రదాయాలు పాటించుకుంటూ సాగొచ్చు. జస్ట్ కొంచెం మీ లోపల విచక్షణను పెంచుకొని మీ లోపల చూసుకుంటే ఇది మీకు అర్థమవుతుంది. ఇది వ్యక్తిగతం, ఇది ఆధ్యాత్మికం. మీరు సాగేదంతా భక్తి, అది మతము, మార్గము, విధానము, అదంతా భక్తి. మీరు చక్కగా వెళ్ళండి, మీకు నచ్చినట్లు వెళ్ళండి, తప్పే ఉంది. అందరూ ఏదో ఒకటి చేయాలిగా, చక్కగా చేసుకోండి. ఆచార సాంప్రదాయాలు ఎప్పుడు మంచిదే, నియమనిష్టలు ఎప్పుడు మంచిదే, పద్ధతులన్నీ ఎప్పుడు మంచిదే. కానీ ఇవన్నీ అంతరంగంలో గురువుని, అంతరంగంలో దేవుణ్ణి బతికించాలి, చంపేయకూడదు. అది చూసుకోండి. అది చూసుకుంటే మనం వెళ్తున్న దారి కరెక్టే. ఆలోచించి చూడండి. నేను చెప్పింది నచ్చలేదు, తప్పు ఉందని ఎవరికైనా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. అర్థమైంది మాకు ఇది అంటే మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.